సార్ లీడర్స్ అందరూ కూడా చక్కగా మీరు నోట్ చేసుకోండి ప్రొడక్ట్ నాలెడ్జ్. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నాలెడ్జ్ అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రోడక్ట్ ఎవరికైనా షేర్ చేయాలన్న ప్రోడక్ట్ కోసం మనం బాగా తెలుసుకోవచ్చు. ప్రతి ఒక్కరు చాలా ఉపయోగపడుతుంది. ఎస్ మేడం, కంటిన్యూ మేడం. ఓకే సార్. ఓకే సార్, 1 minute. వాట్సాప్ రావట్లేదు సార్. వాట్సాప్ లో స్క్రీన్ షేర్ చేయండి. వస్తుంది. స్క్రీన్ షేర్ లోకి వెళ్ళండి, డాక్యుమెంట్స్ లోకి వెళ్ళండి. కనిపిస్తుంది మేడం. ఒకసారి చూసి బ్యాక్ వచ్చేసి పూర్తిగా స్క్రీన్ షేర్ కొట్టండి. షేర్ కదా సార్? అవును మేడం. షేర్ లోకి వెళ్ళి స్క్రీన్ షేర్ స్క్రీన్ ఉంది చూడండి. చూసాను మైక్రో దీంట్లో షేర్ కొట్టాను. మళ్ళీ దీంట్లో కూడా స్టార్ట్ నౌ. ఇక్కడ వాట్సాప్ చూపించండి. సరే సార్, మీకు క్యాటలాగ్ ఉంటుంది కదా, పంపించిన క్యాటలాగ్ పంపిస్తారా? షేరింగ్ ఎవరు ఉన్నారా? పిల్లలు ఎవరు లేరా? ఓకే, వచ్చింది మేడం. వెయిట్ 2 minutes. మీరు వైట్ బోర్డ్ ఆన్ చేశారు. మీరు స్క్రీన్ షేరింగ్ అని చేసుకోండి. ఒక్క నిమిషం. సరే, మీకు పంపించేస్తున్నాను క్యాటలాగ్. పంపిస్తున్నారా? ఓకే, ఒకసారి ట్రై చేయండి మేడం, నేను మీకు నేర్పిస్తాను. సో స్క్రీన్ షేర్లోకి వెళ్ళి మీరు ఒక్కసారి అక్కడ ఆప్షన్ కనిపిస్తుంది క్లియర్గా. వాట్సాప్లో ఉందా మీకు రెడీగా? రెడీగా ఉంది సార్. మీరు షేర్లోకి వెళ్ళిన తర్వాత డౌన్కి రండి. అలా డౌన్కి రండి ఒకసారి. మీరు షేర్ కొట్టారు కదా? అవును సార్. షేర్ కొట్టిన తర్వాత మీకు అక్కడ చూడండి కింద డౌన్ అలా స్క్రోల్ చేస్తే కింద డౌన్ లోని మీకు స్క్రీన్ డ్రైవ్ కాదు, డౌన్ కి రండి. ఇంకా డౌన్ కి రండి. డాక్యుమెంట్ లోకి వెళ్ళాను. ఇంకా డౌన్ కి రండి. స్క్రీన్ అని ఉంది చూడండి. ఎస్, వచ్చింది మేడం. వచ్చింది మేడం. ఇప్పుడు వాట్సాప్ ఓపెన్ చేయండి. వచ్చి మళ్ళీ క్లోజ్ చేస్తారు. డాక్యుమెంట్ కాదు మేడం, నేను చెప్తున్నాగా. ఒకసారి షేర్కి వెళ్ళి స్క్రీన్ అని ఉంది చూడండి. అందులోనే ఆప్షన్స్ ఉంటాయి, ఓపెన్ చేయండి. మీరు షేర్ కొట్టిన తర్వాత డ్రైవ్ ఉంది, బాక్స్ ఉంది, ఫోటో ఉంటుంది. అలా డౌన్కి వస్తే స్క్రీన్ అని ఉంటుంది. మళ్ళీ అగైన్ షేర్ కొట్టండి మేడం. మరొకసారి షేర్ కొడితే మీకు ఆప్షన్స్ అన్ని కనిపిస్తాయి. చేస్తున్నాను సార్. మేడం, ఇప్పుడు వాట్సాప్ ఓపెన్ చేయండి. ఎస్ ఎస్, మొబైల్ కూడా మొబైల్ అడ్డంగా తిప్పండి. మొబైల్ అడ్డంగా తిప్పండి. ఎస్ మేడం, కంటిన్యూ. గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ఆల్ లేడీస్ జూమ్ సెషన్. ఈరోజు చూడండి, ఫస్ట్ మన క్యాటలాగ్ మీదే ఉంటుంది ఎర్నింగ్ రెస్పెక్ట్. ఎర్నింగ్ రెస్పెక్ట్ అంటే ఏంటండి? రెస్పెక్ట్, ఎర్నింగ్ మనీ ఇలా ఉంటుంది కదా. ఎర్నింగ్ రెస్పెక్ట్ అంటే ఏంటి? ఎర్నింగ్ రెస్పెక్ట్ అంటే వెస్టేజ్ లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా గౌరవాన్ని సంపాదించుకోవడం. ఎలా సంపాదించడం అంటే, మనం ఎవరికైనా హెల్త్ సప్లిమెంట్స్ ఇచ్చి, వాళ్ళు చాలా రోజుల నుంచి, చాలా నెలల నుంచి, చాలా సంవత్సరాల నుంచి హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ మెడిసిన్స్ వాడుతూ స్పాయిల్ చేసుకున్న వాళ్ళకి మన సప్లిమెంట్స్ ఇచ్చి వితిన్ 3 months లో రిజల్ట్ వస్తే వాళ్ళు మనల్ని గౌరవిస్తారు. ఏమని గౌరవిస్తారంటే, చదువుకొని కూడా డాక్టర్ గారు వచ్చారు అని లేచి నిలబడి అంత గౌరవం మనకిస్తారు. అలాగే చాలా మందికి పిల్లలు లేకపోయి ఉండి చాలా మందులు వాడి విసిగిపోయి ఉన్న వాళ్ళకి మన సపోర్ట్స్ ద్వారాగా పిల్లలు పుట్టినప్పుడు వాళ్ళు మా వంశాన్ని నిలబెట్టారు, మాకు ఇలాగ పిల్లలు పుట్టారని మనల్ని గౌరవిస్తారు. అలాగే ఏమీ పని లేక, జాబ్ లేక, ఏ విధమైన ఇన్కమ్ లేకుండా నార్మల్గా ఉన్న వ్యక్తులు, ఎటువంటి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ లేని వ్యక్తులకి మనం ఆపర్చునిటీ ఇవ్వడం ద్వారా ఫైనాన్షియల్ గా ఎదుగుతూ వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ చేసుకున్నప్పుడు మనం మనల్ని ఒక బాస్ లాగా చూస్తూ
మనల్ని రెస్పెక్ట్ చేస్తారు. అలాగే పెద్ద వయసు అయిపోయి ఎటువంటి వాళ్ళకి డబ్బుండొచ్చు వాళ్ళ దగ్గర, ఎటువంటి ఆదరణ లేకుండా అన్నీ ఉన్నా ఏమీ లేనట్టు ఉన్న వాళ్ళకు మన ద్వారాగా వెస్టేజ్ ద్వారాగా మనం వాళ్ళకి మంచి ఆనందాన్ని, సంతోషాన్ని, హ్యాపీనెస్‌ని, టైం మనతో స్పెండ్ చేసేటట్టు పెద్దవాళ్ళని చేయడం వల్ల వాళ్ళు మనల్ని గౌరవిస్తారు. ఇలాగా మనకి వెస్టేజ్‌లో చార్ట్ అనేది దొరుకుతుంది ఫ్రెండ్స్. అందుకే ఎర్నింగ్ రెస్పెక్ట్ అని మనకి బుక్ మీద ఫ్రంట్ పేజ్ మీద ఉండడం జరుగుతుంది. అలాగే మనకి కంపెనీ యొక్క ఉద్దేశ్యం ఏంటంటే ఇండియాలో ఇండిపెండెంట్‌గా ఉండాలనేదే కంపెనీ యొక్క ఉద్దేశం. అలాగే ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న కంపెనీ అండి. మన కంపెనీ యొక్క విజను ప్రతి ఒక్కరు కూడా ఫైనాన్షియల్‌గా ఆహ్, హ్మ్. ఫ్రీగా ఉండాలన్నది కంపెనీ యొక్క విజన్. కంపెనీ మిషన్ ఏంటంటే 2030 నాటికి ఒక 50 కంట్రీస్‌లో లాంచ్ అవ్వాలని మిషన్ పెట్టుకొని వర్క్ చేస్తుంది. అంటే కంపెనీ మిషన్ గురించి, విజన్ గురించి మనకెందుకు అంటే కంపెనీకి ఒక మిషన్, ఒక గోల్ ఉంటే ఆ గోల్‌లో మనమందరం ఉన్నాం కాబట్టితో పాటు మనమందరం కూడా సక్సెస్ అవుతాం కాబట్టి ఒక మంచి కంపెనీలో మనం ఉన్నందుకు సంతోషించాలి. అలాగే మనకి ప్రతి ఒక్క మనకి 2004 ఒక ప్రొడక్ట్‌కి అవార్డ్స్, రివార్డ్స్ అండ్ సర్టిఫికేట్స్ రావడం జరుగుతుంది. ప్రతి ఒక్క సంవత్సరం కూడా మన కంపెనీకి ఏదో ఒక అద్భుతం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. అంటే చూడడానికి సపోర్ట్ చేసేదేంటంటే వెస్టేజ్ కంపెనీలో ఉన్న క్వాలిటీ, అలాగే క్వాలిటీ అండ్ అన్‌ఎంప్లాయ్‌మెంట్‌గా ఉన్న ప్రతి ఒక్క మరి వర్కు అన్ని విధాలుగా కూడా మన కంపెనీకి సర్టిఫికేట్స్ ఉన్నాయి. అవార్డ్స్ ఉన్నాయి. అలాగే మనం హెల్తీగా జీవించడానికి మన మన కంపెనీలో ఒక 15 ప్రొడక్ట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. హోమ్ కేరు, హెల్త్ కేరు, స్కిన్ కేరు, పర్సనల్ కేరు, అలాగే న్యూట్రిషన్స్, అలాగే ఎయిర్ ప్యూరిఫైయర్, వాటర్ ప్యూరిఫైయర్ ఇలా 15 కేటగిరీస్‌లో ప్రొడక్ట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఆరోగ్యకరమైన జీవితం జీవించాలంటే మనిషి డైలీ వ్యాయామం చేయాలి. మరి ఆనందంగా ఉండాలి. హెల్తీగా ఉండాలి. కాళ్ళ న్యూట్రిషన్స్ తీసుకోవాలి. మంచి శుభ్రత ఉండాలి. వాళ్ళు పీస్‌ఫుల్‌గా ఉండాలి. ఇవన్నీ కూడా వెస్టేజ్‌లో ఉన్న వాళ్ళకి ఈజీగా దొరుకుతాయి ఫ్రెండ్స్. అలాగే ఉంది. ఇది దీని గురించి చెప్పాలి అంటే వండర్‌ఫుల్ ప్రొడక్ట్ అండి. చాలా ఎక్సలెంట్ ప్రొడక్ట్. కానీ రానుండే రోజుల్లో మనకి ఎవరికీ అందుబాటులో ఉండదు. కానీ ఉండాల్సిన ప్రొడక్ట్ అండి. కొన్ని ఏరియాల్లో స్టాక్ పాయింట్‌లో బిల్ అయిపోయి కూడా దొరుకుతుంది. కావాలంటే అర్జెంట్‌గా తీసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే మనం తీసుకుందామన్నా దీన్ని ఈ అయిపోయిన తర్వాత ఉండదని కంపెనీ చెప్పడం జరిగింది. అలాగే మన దగ్గర వాటర్ ప్యూరిఫైయర్ ఉంటుంది. వండర్‌ఫుల్ ప్రొడక్ట్ అండి. వాటర్ ప్యూరిఫైయర్ గురించి చెప్పాలి అంటే బయట మార్కెట్ 15,000కి వాటర్ ప్యూరిఫైయర్స్ దొరుకుతాయి. కానీ 10,000కి, 15,000కి దొరికే దాంట్లో ఒక ఫిల్టర్ కానీ, 2 ఫిల్టర్స్ కానీ ఉంటాయి. అయి నార్మల్ ఫిల్టర్స్, ఆర్‌ఓ ఫిల్టర్ ఇలాంటి ఫిల్టర్స్ ఉంటాయి. అంటే బయట మినరల్ క్యాన్ వాటర్ తెచ్చుకునే దానికి ఈ ఇంట్లో వాడే ఫిల్టర్‌కి తేడా ఏమీ లేదు. ఆ బదులు క్యాన్ వాటర్ తెచ్చుకొని తాగినా కూడా బోన్స్ అరిగిపోతాయి. ఈ వాటర్ తాగడం వల్ల కూడా కానీ మన దగ్గరున్న ఫిల్టర్‌లో 6 రకాల ఫిల్టర్‌లుంటాయి. దీని గురించి ఒక్కొక్కరు ఒక్కొక్క క్లాస్ కూడా చెప్పడం జరుగుతుంది. జూమ్ అనేది ఒక వాటర్ ప్యూరిఫైయర్‌కే కంప్లీట్‌గా ఇవ్వడం గూడా దీని ఎక్స్‌పీరియన్స్ వచ్చేసి మా ఇంటి దగ్గర మేము ఒక 3 ఇయర్స్ బ్యాకు మేము హౌస్ షిఫ్ట్ అవ్వడం జరిగింది. అప్పటి వరకు నేను 3 ఇయర్స్ బ్యాక్ వరకు మా ఇంట్లో ఎయిర్ ప్యూరిఫైయర్ మాత్రమే ఉండేది. వాటర్ ప్యూరిఫైయర్ అంటే నేను పిల్లలు ఎక్కడ కాలేజ్‌కి, హాస్టల్‌కి సెటిల్ అయిపోయారు కాబట్టి నేను వాటర్ ప్యూరిఫైయర్ ఒక్కదాని కోసం ఎందుకని పెట్టుకోలేదు. నేను హౌస్ షిఫ్ట్ అయినప్పుడు ఒక టీ పెట్టుకోవాలన్నా కూడా ఇక్కడున్న ఏరియా టీడీఎస్ వాటర్ ఎంతంటే 1600 టీడీఎస్ అండి. టీ పెట్టుకొని తాగుదామన్నా కూడా పెట్టిన ప్రతిసారి టీ ఇరిగిపోవడం జరిగేదనమాట. సిన్సియర్ వాటర్ అనమాట. ఆ వాటర్ చెక్ చేస్తే కిడ్నీస్ కంప్లీట్‌గా పోతాయని చెప్పడం జరిగింది. ఒక 1 వీక్ ఆర్ 10 డేస్‌లో నేను వాటర్ ప్యూరిఫైయర్ నేను పెట్టుకున్నప్పుడు మా హౌస్ ఓనర్ వాళ్ళకి ఒక 17,000 పెట్టి వాళ్ళు వాటర్ ప్యూరిఫైయర్ తీసుకున్నారు బయట మార్కెట్‌లో. నేను తీసుకున్నాను 31,000
పెట్టి మన దాంట్లో తీసుకున్నాను. మన వాటర్ ప్యూరిఫైయర్ పెట్టుకున్నప్పుడు వాళ్ళు అనడం జరిగింది. ఎందుకు అంత తక్కువగా వచ్చినప్పుడు సగం రేటు డిఫరెంట్ ఉంది కదా! మీరెందుకు అంత కాస్ట్‌లీ పెట్టుకున్నారు? ఎందుకు మీ దాంట్లో రేట్లెక్కువ అని అనడం జరిగింది. అది వెయిట్ అన్నాను నేను. వెయిట్ అన్న తర్వాత వాళ్ళు నేను ఫ్రీ ఫిల్టరు 6 నెలలకే మార్చాలి. కానీ నాకు అప్పుడు తెలియక నాకు కంప్లెయింట్ రాక ఆహ్, చూడండి ఫ్రెండ్స్ 1½ ఇయర్ వరకు నాకు అంటే ఒక్కదాన్నే ఉండడం వల్ల ఒక్కదాన్నే పేరుకి మాత్రమే కానీ, ఆ చుట్టుపక్కల వర్క్ చేసుకునే వాళ్ళు ఇల్లు కట్టేళ్ళు వచ్చి వాటర్ 2 లీటర్స్ అంటే నేను మామూలు వాటర్ ఇవ్వకుండా మనం తాగేదే ఎదుటి వాళ్ళకి మనం తినేదే ఎదుటి వాళ్ళకి పెట్టాలనే ఉద్దేశంతో ఇవే 2 లీటర్ల బాటిల్లు పట్టివ్వడం జరిగేది. ఇయర్ తర్వాత నేను బ్యాటరీ కిట్ అది అదే ఫిల్టర్ మార్చడం జరిగింది. ఈలోపు వాళ్ళు 1½ ఇయర్‌లో ఒక 8 టైమ్స్ వాళ్ళు ఫిల్టర్ అంటే ఇక్కడున్న క్వాలిటీకి ఒక్కొక్కసారి 2000, 3000 అంటే యావరేజ్‌గా చూసుకున్నా ఒక 2500 చొప్పున చూసుకున్నా వాళ్ళకి 20,000 పైన ఫిల్టర్స్ మార్చడానికో, సర్వీసింగ్‌కో దేనికో దానికి వాళ్ళకి రావడం జరిగేది. కానీ నాకు 1½ ఇయర్ తర్వాత సర్వీస్ నుంచి వచ్చి వాళ్ళు ఫిల్టర్ మారింది 2600 అయింది. చూడండి 20,000 ఎక్కడ, 2600 ఎక్కడ. అంటే ఫిల్టర్ యొక్క అంటే నేను వాళ్ళు అడిగినప్పుడు వెయిట్ అని చెప్పాను. దాని యొక్క మనం మాటల్లో చెప్తే గొప్ప చెప్పుకున్నట్టుంటది. ఈ ఈ ఒక్కసారి మార్చాను. ఇప్పుడు థర్డ్ ఇయర్ కానీ మళ్ళీ ఇంకా ఫిల్టర్ మార్చాల్సిన అవసరం లేదు. ఒక్కసారి కూడా కంప్లెయింట్ రాలేదండి ఫిల్టర్‌కి. అంత మంచి ఫిల్టరు. అది తాగి వాటర్ తాగిన దగ్గర నుంచి నార్మల్‌గా వచ్చే ఫీవర్ లాంటివి కూడా రాకుండా ఉన్నాయి. అంత వండర్‌ఫుల్ ప్రొడక్ట్స్. వాటర్ ప్యూరిఫైయరు అలాగే కూడా ఉండడం జరుగుతుంది. అలాగే ప్రైమ్ కేటగిరీలో మనకి అద్భుతమైన ప్రొడక్ట్స్ ఉన్నాయండి. కొన్ని ప్రొడక్ట్స్ గురించి మాట్లాడుకుందాం. కాంబయోటిక్ ఉంటుంది. దీని గురించి కూడా నేను ఒక వండర్‌ఫుల్ అద్భుతమైన రిజల్ట్ నా ఇంట్లోనే చూసాను. చిన్న పాప కాలేజీలో ఉండడం వల్ల మెస్ ఫుడ్ తీసుకోవడం వల్ల అక్కడ తనకి ఈ కడుపంతా మంటొచ్చేసి తనకి చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తూ ఉండేది. ఏం తినేది కాదు. ఏమైనా తినాలన్నా కడుపు మంట అనేది స్కిప్ చేస్తూ ఉండేది ప్రతిది. ఒకరోజు చాలా ఎలా అంటే చాలా ప్రమాదకరంగా హాస్పిటల్‌కి అడ్మిట్ అవ్వాల్సొచ్చింది. వాళ్ళు ఫోను చేసి మీ గార్డియన్ పిలిపించండి. వచ్చేటప్పుడు అమౌంట్ కూడా సమ్ అమౌంట్ ఇవ్వమని చెప్పండి. మీకు అర్జెంట్‌గా ఆపరేషన్ చేయాలి. పేగు డ్యామేజ్ అయింది అని ఇంకా ఎక్స్‌రే, స్కానింగ్ అవన్నీ తీసి నాకు ఫోను చేయించడం జరిగింది. నేను ఒక ఫీల్డ్‌కెళ్దామని నేను రాజమండ్రి ఫీల్డ్‌కెళ్తూ ఉన్న టైంలో పాప ఒక్కటే ఫోను చేసి, "అమ్మ చచ్చిపోతాను నేనింకా" తను విజయనగరంలో ఉంది. నేనిక్కడ తునిలో ఉన్నాను. నేను హైవే ఎక్కి కారు ఏంటి అని ఎళ్ళేసరికి తను చాలా వీక్ అయిపోయి అంటే అప్పటికే చాలా సార్లు ప్రాబ్లమ్ ఫేస్ చేస్తుంది. నేనిస్తున్నాను అలోవెరా అవి ఇస్తున్నాను. కానీ హాస్టల్‌లో ఉండడం వల్ల తను ఏసుకోకపోవడం అదంతా జరగడం వల్ల తనకి అసలు అక్కడ ఏమీ జరగలేదు. ప్రాబ్లమ్ అయితే క్రియేట్ అయింది. వెళ్లి నేను ఏమైంది ప్రాబ్లమ్ అంటే తను కూడా గూగుల్‌లో అది సెర్చ్ చేసుకొని ఆహ్, మన మన ఇంటికి తీసుకొచ్చేసి మన ప్రొడక్ట్ ప్రీబయోటిక్, ప్రోబయోటిక్, కాంబయోటిక్ అలాగే మన దగ్గరున్న అలోవెరా, అలాగే ఫ్రెష్ అప్ డ్రింకు, అలాగే ఆమ్లా ఇంచుమించు ఒక ఎలర్జీ అన్ని ప్రొడక్ట్స్ అయితే నేను స్టార్ట్ చేసి ఆహ్, ఆహ్, రూ. 5,000 ప్రొడక్ట్ పర్చేజ్ చేసి అలాగా 3 మంత్స్ 1 మంత్ ఇప్పుడు తనకి ఎగ్జామ్ అప్పుడు. లాస్ట్ ఇయర్. ఎగ్జామ్ టైమ్‌కి ఒక 1 వీక్‌లో మళ్ళీ ప్రిపేర్ చేసి ఇంటి దగ్గర రెస్ట్‌లో ఉంచి పంపించి, ఎగ్జామ్ రాసొచ్చిన తర్వాత తను స్టడీ అంతా అయిపోయిన తర్వాత ఒక 3 మంత్స్ కంప్లీట్‌గా యాపిల్ ప్రొడక్ట్స్ చొప్పున మొత్తం ప్రొడక్ట్స్ నిక్రిల్ ఎలర్జినిన్ ఇవన్నీ వాడామండి. వాడడం వల్ల తనకి ఏ ఆపరేషను పడలేదు. మళ్ళీ హాస్పిటల్ మెట్టు కూడా ఎక్కలేదు ఇప్పటికొచ్చి. 1 ఇయర్ పైన అవుతుంది. అలాగే కోవిడ్ వచ్చింది తనకి. కోవిడ్ వచ్చినప్పుడు కోవిడ్‌లో తను హాస్టల్‌లో ఉండడం వల్ల హెల్త్ సప్లిమెంట్స్‌కి అంత ఇంపార్టెంట్ ఇవ్వలేదు. ఆహ్, మేమందరం ఇంటికొచ్చింది. వ్యాక్సిన్ ఏసుకున్నాం. మాకేం ప్రాబ్లమ్ అవ్వలేదు. తనకి మాత్రం ఇమ్యూనిటీ తక్కువ ఉండడం వల్ల నరాలన్నీ పట్టేసి చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేసి
అలాంటి టైంలో సిబక్తార్ను, క్రిలైలు, B12 సబ్లింగ్వల్ స్ప్రే, మల్టీవిటమిన్ గమ్మీస్, CMD డ్రాప్స్ ఇవన్నీ యూజ్ చేయడం వల్ల తనకి చూడండి B12 అనేది కూడా చాలా ఎక్సలెంట్. తిమ్మిర్లు పట్టేసి చేతులు పట్టులివ్వకపోవడం, ఏది పట్టుకోలేకపోవడం, గ్లాస్‌తో నీళ్ళిచ్చినా కూడా జస్ట్ నేను ఇచ్చి ఇలా వచ్చేసరికి ఎత్తేసేది. అంటే ఏమైంది అంటే చేతులు పట్టులివ్వట్లేదనేది. అంటే అంత చిన్న వయసులో ఒక 20 ఇయర్స్‌కి అన్ని ప్రాబ్లమ్స్ ఒక ఓన్లీ ఫుడ్ తీసుకునే విధానం కరెక్ట్‌గా లేకపోవడం వల్ల అన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసింది. ఈ 1 ఇయర్‌లో తనకి ఇంచుమించు నెలకి 5,000, 6,000 మల్టీవిటమిన్ గమ్మీస్ అవ్వచ్చు, CMD డ్రాప్స్ అవ్వచ్చు, క్రిలైల్ అవ్వచ్చు, ఎలర్జినైన్ అవ్వచ్చు. ఇలాగ మొత్తం అన్ని ప్రొడక్ట్స్ ఇది, అది లేదండి. మా ఇంట్లో అన్ని ఓపెన్ చేయడం, వాడించేయడం. ఇలా వాడించడం వల్ల ప్రైమ్ కేటగిరీ ప్రొడక్ట్స్ అన్నీ కూడా ఈ ప్రైమ్ కేటగిరీ ప్రొడక్ట్స్ అన్నీ కూడా వండర్‌ఫుల్, ఎక్సలెంట్ అండి. మనం ఎవరి దగ్గరికో ఎళ్లి డెమోస్ చెప్పి వాళ్ళు కొంటే కొన్నారు, లేకపోతే లేదు అనకుండా మన ఇంట్లో మనం ఫస్ట్ వాడి రిజల్ట్ తీసుకొని ఈరోజు మా పాప గోల్డ్ డైరెక్టర్‌గా ఈ మంత్ 35,000 ఇన్‌కమ్ వరకు అంటే నేను చెప్పి తనని 10థ్ క్లాస్‌లో జాయిన్ చేశాను. కానీ తను చిన్న యాక్షన్ కూడా తీసుకోలేదు. తన హెల్త్ మీద ఈ 1 ఇయర్‌లో రీసెర్చ్ చేసుకొని, తన హెల్త్ మీద ప్రొడక్ట్స్ వాడి, దాన్ని షేర్ చేసి, ఒక మంచి టీమ్‌నైతే క్రియేట్ చేసుకొని, ఈ మంత్ ఒక LOBతో గోల్డ్ డైరెక్టర్‌గా క్వాలిఫై అవుతుంది. ఆహ్, తను చదువు బీటెక్ కంప్లీట్ అయిపోయింది. యాక్సెంచర్‌లో జాబ్ కూడా వచ్చింది. నేనైతే జాబ్‌కెళ్ళొద్దంటాను. మా ఇద్దరికి ఫైటింగ్ జరుగుతా ఉంటది. కానీ తనకి కూడా కొంచెం ప్రతి ఒక్కరికి ఏవో ఒక గోల్ ఉంటది కాబట్టి తన ఇష్టానికి వదిలేసాను. హ్మ్. కానీ వెస్టేజ్ మాత్రం వదలదండి. ఎందుకంటే తను ఏదైతే పొజిషన్‌లో ఎటువంటి ప్రాబ్లమ్ ఫేస్ చేసి మళ్ళీ పునర్జన్మెత్తానో తను కూడా ఈ సప్లిమెంట్స్ ద్వారాగా పునర్జన్మెత్తినట్టు అద్భుతమైన రిజల్ట్ అయితే నా ఫ్యామిలీలో చాలా ఉన్నాయి. మన దగ్గర ఇమ్యూనిటీ బూస్టర్ హెల్త్ కేర్‌లో స్పెర్లినా అనే సప్లిమెంట్ ఉంది. మనందరికీ తెలుసు. కాకపోతే కొత్త వాళ్ళొచ్చారు కాబట్టి లైట్‌గా టచ్ వెళ్తాను. స్పెర్లినా అనేది 146 రకాల పోషకాలుంటాయండి. ఇందులో మనం డైలీ తీసుకునే పోషకాలన్నీ కూడా ఒక 5 రకాల ఆకుకూరలు, 8 రకాల కూరగాయలు, 8 రకాల ఫ్రూట్స్, మాంసం, పాలు, పప్పు దినుసులు, డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ తీసుకోవాలి. మనం తీసుకోలేము కాబట్టి ఒకవేళ తీసుకోవాలన్నా ఫైనాన్షియల్‌గా మన దగ్గర అంత డబ్బుండదు కాబట్టి అలాగే మనకి తిన్నా కూడా మన పొట్ట డైజెషన్ అవ్వదు కాబట్టి స్పెర్లినా క్యాప్సిల్స్ 1 గ్రామ్ తీసుకుంటే 1 గ్రామ్ అంటే 2 క్యాప్సిల్స్ తీసుకుంటే ఇవన్నీ ఫుడ్ మనం తీసుకున్నట్టు. దీని ద్వారాగా మన బాడీకి విటమిన్ అందుతుంది. మనం ఎంతో హెల్తీగా ఉంటాము. హాస్పిటల్ మెట్లెక్కకుండా ఉంటాం. ప్రతి ఇంట్లో ఇప్పుడు చెప్పే ఇమ్యూనిటీ బూస్టర్‌లో 5 రకాల ప్రొడక్ట్స్ ఉంటాయి. ఈ 5 రకాల ప్రొడక్ట్స్ ప్రతి ఇంట్లో కరివేపాకు ఎలా వాడతారో అలా ఖచ్చితంగా వాడాల్సిన ప్రొడక్ట్ అండి. స్పెర్లినా అండ్ అలోవెరా. అలోవెరా మనకి 24 ఎసెన్సెస్ ఉంటాయి. ఇవి ప్రతి ఒక్కరికి అవసరము. తీసుకునే ఫుడ్ డైజెషన్ అవ్వాలన్నా, దాని నుంచి మరి మనకి శక్తిగా మారాలన్నా ప్రతి ఒక్కరు కూడా గ్యాస్ట్రిక్ ఉంటేనే కాదండి. అలోవెరా అనేసరికి గ్యాస్ట్రిక్ అనుకుంటున్నారు. కానీ ప్రతి ఒక్కరు రెగ్యులర్‌గా వాడాల్సిన ప్రొడక్ట్. ఈ సమ్మర్‌లో ఖచ్చితంగా వాడాల్సిన ప్రొడక్ట్ అలోవెరా. అలాగే మన దగ్గర ఆమ్లా క్యాప్సిల్ ఇంగ్రీడియెంట్స్‌తో తయారు చేస్తారు. ఉసిరి, జామ, బ్రాకోలీ, నారింజ, నిమ్మ. ఈ 5 రకాల ఫ్రూట్స్ డైలీ మనం తినలేం కాబట్టి మన బాడీకి సి విటమిన్ అనేది రిచ్‌గా కావాలి కాబట్టి క్యాప్సిల్స్ డైలీ 2 క్యాప్సిల్స్ ఏసుకుంటే ఈ 5 రకాల ఫ్రూట్స్ తిన్నట్టు వాటి నుంచి వచ్చే విటమిన్ మన బాడీ అనుభవిస్తున్నట్టు. అలాగే నోని మెరిండా సిట్రిఫోలియో ఫ్రూట్‌తో తయారవుతుంది. దీనికి ఏపీజే అబ్దుల్ కలాం గారు ఈ ఫ్రూట్ మీద రీసెర్చ్ చేసి నో ఆపరేషన్, నో ఇంజెక్షన్ అని ఇవ్వడం జరిగింది. ఎందుకు నో ఆపరేషన్, నో ఇంజెక్షన్ అంటే దీంట్లో జిరోనైన్, ప్రోజిరోనైన్ ఉందండి. జిరోనైన్ ఏం చేస్తుంది మనం తీసుకున్న ఆహారం ప్రతి కణానికి సప్లై అవ్వాలంటే సెల్స్ జర్నీ చేస్తాయి, క్యాచ్ చేస్తాయి. క్యాచ్ చేసిన మనం తీసుకున్న ఫుడ్‌ని దానికి క్యాచ్ చెయ్యాలి అంటే సెల్‌కి నోరు ఉంటుంది. ఆ నోరు ఓపెన్ అవ్వాలి. దాన్ని జిరోనైన్ అంటారు. మరి అది జర్నీ చేస్తూ కణాలు అన్ని ఆర్గాన్స్‌కి సప్లై చేస్తున్నప్పుడు మూసుకోవడాన్నే ప్రోజిరోనైన్ అంటారు. ఈ 2 నోనిలో పుష్కలంగా ఉన్నాయండి.
ఎవరైతే మెడిసిన్స్ ఎక్కువగా వాడుతున్నారో అంటే ఇంగ్లీష్ మెడిసిన్ షుగర్‌కి, బీపీకి డైలీ వాడే వాళ్ళుంటారు. జనరల్‌గా ఒక 30% వరకు మాత్రమే పనిచేస్తాయి మెడిసిన్స్. కానీ నోని యేసుకొని ఎంప్టీ స్టమక్‌తో నోని మన జోష్వ సార్ చెప్పారు జ్యూస్ రూపంలో తాగమని. ఆ రోజు నుండి నేను చాలా మందికి జూస్తున్నాను. వేడి నీళ్ళలో 2 క్యాప్సూల్స్ యేసుకొని ఎక్సలెంట్ అంటే ముందు కూడా చాలా మంచి రిజల్టు. కానీ ఇప్పుడు ఇంకా అద్భుతమైన రిజల్ట్ వస్తుందండి ఈ నూనె. చాలా వాటర్‌లో తీసుకొచ్చి రిజల్ట్ వస్తుంది ఫ్రెండ్స్. అలా తీసుకోవడం వల్ల వాళ్ళకి ప్రతి కణానికి బాగా సప్లై అయ్యి తొందరగా రికవర్ అవ్వడానికి బాగా హెల్ప్ చేస్తుంది. అలాగే కొలెస్ట్రామ్ ఆవు మురుపాలతో తయారవుతుంది. ఈ సృష్టిలో తల్లి పాలతో దేన్ని పోల్చలేము. అటువంటి శక్తి ఇమ్యూనిటీ అనేది మనకి ఆవు మురుపాలల్లో ఒక 60% వరకు అది మనం కొలెస్ట్రామ్ రూపంలో ప్రతి ఒక్కరు పిల్లలు, పెద్దలు, ముసలి వాళ్ళు ఎవ్వరైనా సరే కొలెస్ట్రామ్ తీసుకుంటే వాళ్ళల్లో ఇమ్యూనిటీ పవర్ స్ట్రాంగ్‌గా ఉంటుంది. కొన్ని రకాల వైరస్ వల్ల వచ్చే ఇన్ఫెక్షన్స్ కానీ, వైరల్ ఫీవర్స్ కానీ, బాక్టీరియా వల్ల వచ్చే జబ్బులు కానీ మన బాడీకి ఆహ్, కొలెస్ట్రామ్ ప్రతి ఒక్కరు వాడాల్సిన ప్రొడక్ట్. మా బాబు మనవడు పుట్టినప్పుడు మదర్ ఫీడింగ్ లేనప్పుడు 8 మంత్ నుంచే మేము 8 మంత్ నుంచి చూడండి ఎవరైనా 8 ఇయర్స్ వచ్చినా వాడొచ్చా అని అడుగుతున్నారు. మేమైతే డేర్‌గా 8 మంత్ నుంచే తనకి లాక్టోజన్ పౌడర్ పాలు కలిపినప్పుడల్లా ప్రతిసారి కాదు మార్నింగ్ ఒక క్యాప్సూలేసి తనకి పాలల్లో ఇవ్వడం జరిగేది. ఇన్విగో ప్రోటీన్ పౌడర్ ఒక పూట, కొలెస్ట్రామ్ ఒక పూట 8 మంత్ నుంచి ఇవ్వడం వల్ల బాబు 8 మంత్ వరకు కూడా విక్రమ్ కుమార్ హాస్పిటల్ కాకినాడ నెలకి ఒక 5,000, 4,000, 3,000 అలాగా హాస్పిటల్‌కి మేము ఏదో టాక్స్ కట్టినట్టుగా కట్టాల్సొచ్చేది ఆ 8 మంత్స్ కూడా. అలాంటిది ఈ కొలెస్ట్రామ్ ఇన్విగో స్టార్ట్ చేసాక వాళ్ళకి హాస్పిటల్‌కెళ్ళాల్సిన అవసరమే లేదండి. తర్వాత ఇంకొక బాబు పుట్టిన తర్వాత మదర్‌కి ఇవ్వడం జరిగింది కొలెస్ట్రామ్. అంటే డెలివరీ అయిన తర్వాత సిజేరియన్ థర్డ్ డే మనం ఫుడ్ పెడతాం కదా! ఆ ఫుడ్‌తో పాటు కొలెస్ట్రామ్ ఇవ్వడం జరిగింది. ఫీడింగ్ రావడం జరిగింది. చిన్న బాబు ఇంకా హెల్తీగా ఉంటాడు. ఎందుకంటే కొలెస్ట్రామ్ తీసుకొని మదర్ పాలివ్వడం వల్ల 1 ½ ఇయర్ వరకు పాలివ్వడం జరిగింది. అందువల్ల వాళ్ళిద్దరు యాక్టివ్‌గా, ఎనర్జీగా ఉంటారు. అలాగే ఫ్లాక్సీడ్స్ ఆయిల్. ఫ్లాక్స్ ఆయిల్ అనే క్యాప్సూల్స్ మన కంపెనీలో వండర్‌ఫుల్ ప్రొడక్ట్ అండి. ఎందుకంటే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ అనేది బాడీకి మన బ్లడ్‌లో క్లాట్స్ కానీ, మన బ్లడ్ చిక్కగా అవ్వడం కానీ, బీపీ కానీ, ఇలా రకరకాల గొంతు ఇన్ఫెక్షన్స్ కానీ, నరాల వీక్‌నెస్ కానీ, థైరాయిడ్ కానీ, గ్యాస్ కానీ వీటన్నిటిని కంట్రోల్ చేయడానికి ఫ్లాక్సీడ్ ఆయిల్ అనేది అద్భుతంగా పనిచేస్తుందండి. వండర్‌ఫుల్ ప్రొడక్టు. ప్రతి ఒక్కరు వాడాల్సిన ప్రొడక్ట్. ఇన్నాళ్ళు హ్మ్. 30 ఇయర్స్ దాటిన ప్రతి ఒక్కరు వాడాలనుకునే వాళ్ళం. కానీ ఇప్పుడు 18 ఇయర్స్ నుంచి చిన్న పిల్లలకు కూడా బ్లడ్‌లో క్లాట్స్ రావడం జరుగుతుంది. బ్లడ్ చిక్కబడిపోవడం జరుగుతుంది. కోవిడ్ వచ్చాక ప్రతి ఒక్కరికి బ్లడ్ చిక్కగా అయిపోవడం, క్లాట్స్ ఈ ప్రాబ్లమ్ అయితే జరుగుతుంది కాబట్టి ప్రతి ఇంట్లో కూడా వంట ఆయిల్ ఎలాగ వాడుతున్నారో అలా ఖచ్చితంగా ఫ్లాక్స్ ఆయిల్ వాడాలండి. ప్రతి ఒక్కరు కూడా గొంతు ఇన్ఫెక్షన్ ఎవరికైనా గొంతు ఇన్ఫెక్షన్ గానీ, గొంతు పోవడం గానీ, లోపల ఏమైనా పుండున్నట్టు అనిపించడం కానీ, మంట రావడం కానీ చాలా మందికి నాకొక కస్టమర్ అయితే కాకినాడ శ్రావణి హాస్పిటల్‌లో ఒక ₹1,00,000 వరకు వాళ్ళు పే చేయడం జరిగింది. ఎళ్లి ఒక 1 ఇయర్ వరకు ఒక ₹1,00,000 పే చేశారు. అయినా సరే వాళ్ళకి గొంతు ఇన్ఫెక్షన్ తగ్గలేదండి. మన ఫ్లాక్స్ ఆయిల్ తీసుకోవడం వల్ల ఒక 3, 4 ఇది తీసుకోవడం వల్ల ఆ ఫ్యామిలీ అంతా కూడా వెస్టేజ్ ప్రొడక్ట్స్‌కి కనెక్ట్ అయ్యి ఇప్పటికి మేము చెప్పినా చెప్పకపోయినా ఎవ్రీ మంత్ రెండో తారీఖున వాళ్ళ బిల్ ఫ్లాక్స్ ఆయిల్ వల్ల టోటల్ వాళ్ళ అన్ని ప్రొడక్ట్స్ కూడా మార్చడం జరిగింది. ఒక్క ఫ్లాక్స్ ఆయిల్ బాటిల్ వాడడం వల్లే ఆవిడకి అక్కడ కం కంప్లీట్‌గా రికవర్ అయిందండి గొంతు ఇన్ఫెక్షన్. ఓన్లీ మింగడం వల్ల డైలీ. ఓకే. అలాగే మన దగ్గర గానోడెర్మా ప్రొడక్ట్ ఉందండి. ఇది ఒక పుట్టగొడుగు సూర్యుని ఆకారంలో ఉండే ఒక ఎర్రని పుట్టగొడుగుతో తయారవుతుంది. డ్యామేజ్ అయిపోయిన సెల్స్ చూడండి మన బాడీలో యాక్టివ్ సెల్స్ ఉంటాయి, అన్‌యాక్టివ్ సెల్స్ ఉంటాయి, డెడ్ సెల్స్ ఉంటాయి. యాక్టివ్ సెల్స్ యాక్టివ్‌గా పనిచేయడానికి హెల్ప్ చేస్తుంది. ఈ యాక్టివ్ సెల్స్ యాక్టివ్‌గా పనిచేయడానికి, అలాగే అన్‌యాక్టివ్‌గా ఉన్న వాటిని రిపేర్ చేయడానికి, అలాగే డెడ్ సెల్స్‌ని డిటాక్సిఫికేషన్ చేయడానికి, బయటికి పంపించడానికి ఈ 2
ఫుడ్ ప్యాచెస్ కూడా బాగా హెల్ప్ చేస్తుంది. పంచతులసి డ్రాప్స్ అద్భుతమైన ప్రొడక్ట్ అండి. చిన్న ప్రొడక్ట్ అని దీన్ని ఎవరు పట్టించుకోరు. పంచతులసి డ్రాప్స్ అంటేనే ఎక్కువగా ప్రమోట్ చేయట్లేదు. ఇంటికి పంచతులసి డ్రాప్స్ ప్రమోట్ చేయాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఫస్ట్ మనం నోని జ్యూస్ కానీ, నోని అది లిక్విడ్ రూపంలో గానీ, క్యాప్సూల్ రూపంలో కానీ ఏసుకున్న తర్వాత వేడి నీళ్ళలో పంచతులసి తీసుకోవడం వల్ల డే అంతా మనం ఎటువంటి పొల్యూషన్‌లో తిరిగినా, ఎటువంటి బ్యాక్టీరియా మనకి బాడీకి అటాచ్ అయినా, అలాగే మనకి ఎన్ని రకాల డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ ఉన్నా, కోల్డు, జలుబు, దగ్గు ఇవన్నీ మన దరి చేరకుండా కాపాడేది పంచతులసి డ్రాప్స్ అండి. 5 తులసిలతో తయారవుతుంది. పిల్లలు 3 ఇయర్స్ బేబీ దగ్గర నుంచి కూడా ఇవ్వచ్చు 2 డ్రాప్స్. 5 ఇయర్స్ అండ్ అబోవ్ ఉంటే ఒక 3 డ్రాప్స్ అలాగ ఇవ్వచ్చు. అలాగే పెద్దవాళ్ళైతే 5 చుక్కలు పంచతులసి డైలీ తాగొచ్చు కాదనట్లేదు. కానీ తాగినా తాగకపోయినా ఈ పంచతులసి డ్రాప్స్ అనేది ఖచ్చితంగా ప్రతి ఇంట్లో తీసుకోవాలి. రూ. 180 పంచతులసి డ్రాప్స్ 2 మంత్స్ పైనే వస్తుందండి. ఫ్యామిలీ అందరూ తీసుకున్నా కూడా 2 మంత్స్ పైనే వస్తుంది. దీనివల్ల అలాంటి ఓన్లీ వాటర్‌లో తీసుకోవడమే కాదండి. నేనైతే ఒక పేషెంట్‌కి ఒక 10 సంవత్సరాల నుంచి సోరియాసిస్‌తో బాధపడుతున్న ఒక పేషెంట్ పెద్దాయన ఒక 75 ఇయర్స్ ఉంటదండి. 10 సంవత్సరాల నుంచి బాధపడుతున్నాడండి. దాని వీడియో కూడా ఉంది. అంటే షేర్ చేయడానికి టైం సరిపోదు కాబట్టి. ఆయన చేపలు తినేవాడు కాదంట, చికెన్ తినేవాడు కాదంట, నాటుగుడ్లు, కోడిగుడ్లు ఏమీ తినేవాడు కాదు. చాలా తినాలనిపించినా 10 సంవత్సరాల నుంచి ఫుడ్‌ని సాక్రిఫైస్ చేసి అతను ఎక్కడికైనా ఎళ్ళినా ఎవ్వరు కూడా పక్కన కూర్చునేవారు కాదు. అంటే పొట్టులాగా సోరియాసిస్ అనేది రాలిపోతులో కూడా సెపరేట్‌గా ఫుడ్‌కి అన్నీ సెపరేట్‌గా పెట్టడం జరిగింది. పాపం తను మానసికంగా చాలా బాధపడుతూ ఉన్న ప్రాసెస్‌లో వాళ్ళ అమ్మాయి ద్వారాగా వెస్టేజ్ కంపెనీ వాళ్ళ ఇంటికి వెళ్ళి కుర్కుమిన్ ప్లస్, గానోడెర్మా, సీబక్తార్‌ను, పంచతులసి డ్రాప్స్, నోని, నీము ఇచ్చామండి. కరెక్ట్‌గా 3 మంత్స్ డ్రాప్స్ ఏ విధంగా వాడించానంటే వాళ్ళతో వాళ్ళు స్నానం చేసే నీళ్ళల్లో 5 చుక్కలు, వాళ్ళు ఒక హెయిర్ ఆయిల్ మన అర్నికా హెయిర్ ఆయిల్‌లో ఒక నీమ్ క్యాప్సూల్స్ 2 క్యాప్సూల్స్ ఆయిల్‌లో కలుపుకొని ప్లస్ పంచతులసి డ్రాప్స్ ఒక 3 డ్రాప్స్ ఏసుకొని అది బాగా అప్లై చేసేసి మొత్తం ఎక్కడెక్కడైతే సోరియాసిస్ మచ్చలున్నాయి బుర్రలోని, చెవులకి, పొట్ట నిండా పెద్ద ఎంతంటే ఇంతంత రౌండ్‌గా రూపాయి కాసు కంటే పెద్దగా అది పొట్టు అలాగా తామర టైపు కాదు, సోరియాసిస్ టైప్ కాదన్నట్టు రెడ్ షేడ్ వచ్చేసి దురద నేను లైవ్‌లో చూసాను. అవన్నీ నేనే డైరెక్ట్‌గా దగ్గరుండి అప్లై చేయించడం జరిగింది. అదే కంటిన్యూగా వాళ్ళు ఒక 1 మంత్‌లోని వాళ్ళకి అద్భుతమైన రిజల్ట్ వచ్చి వాడేసరికి వాళ్ళ ఒంటి మీద ఒక్క మచ్చ లేదు. మధ్యలో ఆయన రొయ్యలు, చింతకూర, నాటుకోడి అంటే టెస్టింగ్ చికెను, ఇలాగ చేపల పులుసు ఇవన్నీటనైతే ఆయన ఆనందానికి అవధులు లేవండి. నేనెళ్తే ఏదో చంద్రముఖి చూడండి ఎలా మాట్లాడుతదో ఆనందం అలాగ అతను చాలా అంటే ఇంకా మాటల్లో వీడియో కూడా చేశాను. అంత అద్భుతమైన రిజల్ట్ ఇంచుమించు ఆయన 7,00,000 హాస్పిటల్‌కి కట్టడం జరిగిందంటండి. కేవలం నెలకి 3,500 నుంచి 4,000 వరకు ఉండొచ్చు. 3 మంత్స్‌లో కంప్లీట్‌గా పోయింది. ఆయనేంటంటే అలాంటి మచ్చలతో బాధపడుతున్న వాళ్ళు ఆ ఊర్లో ఎవరెవరు ఉన్నారో లిస్ట్ రాసుకున్నాడు. వాళ్ళందరి గురించి చెప్పాడు. ఒక్కొక్కళ్ళతో 5,000, 4,000 పెట్టి కొనిపించడం జరుగుతుంది. రేపు కూడా ఆయనకు సంబంధించిన ఫీల్డ్ వర్కే ఉంది. ఇది ఆహ్, రాజమండ్రి అవతల దగ్గరనమాట. అంత మంచి రిజల్ట్ ఈ వ్యక్తికి ఇవ్వడం జరిగింది. మన వెస్టేజ్ సప్లిమెంట్స్ ద్వారాగా. అలాగే మన దగ్గర తయారైంది. మనకి ప్రివెన్షన్‌గా తీసుకోవడానికి అంటే షుగర్ రాకుండా ఉండడానికి తీసుకోవడానికి సంబంధించిన ప్రొడక్ట్ అండి. అలాగే మనకంటే నీమ్ కూడా ఉంటుంది. ప్రీ గ్లూకోజ్ ఈ 2 కూడా ఏంటంటే ఆహ్, నీమ్ ఏంటంటే ప్యాంక్రియాసిస్ దెబ్బ తినకుండా షుగర్ వల్ల వాళ్ళు వాడే మెడిసిన్స్ వల్ల ఆ రక్తంలో బాక్టీరియాని చంపడానికి
షుగర్ లెవెల్స్ నార్మల్ కి సపోర్ట్ చేస్తుంది. షుగర్ ని కంప్లీట్ గా తీసేస్తుందని ఎవరికి చెప్పొద్దు. అలాగే స్కిన్ ప్రాబ్లమ్స్ కి 100 రకాల స్కిన్ ప్రాబ్లమ్స్ కి కూడా సొల్యూషన్ ఉంటుందండి. అలాగే డాండ్రఫ్ ఇవన్నీ తగ్గడానికి కూడా మంచి హెల్ప్ చేస్తుంది ఫ్రెండ్స్. అలాగే శతవరి మ్యాక్స్ అని ఉంటుందండి మన దగ్గర. ఇది మన పూర్వీకులు మహారాణులు వాడిన ఒక ఇంగ్రీడియంట్ అన్నమాట. శతవరి అనేది 100 ఇయర్స్. అలాగే 100 రకాల జబ్బులు రాకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. గైనిక్ రిలేటెడ్ సమస్యలన్నీ కాపాడుతుంది. పీసీఓడి తగ్గిస్తుంది. హార్మోనల్ ఇంబాలెన్స్ రికవర్ చేస్తుంది. అయితే అన్‌వాంటెడ్ హెయిర్ వస్తుంటది లేడీస్ కి, దాన్ని కూడా రికవర్ చేస్తుంది. పింపుల్స్ తగ్గిస్తుంది. స్కిన్ గ్లోయింగ్ గా ఉంటుంది. థైరాయిడ్ కంట్రోల్ చేస్తుంది. అలాగే నరాల వీక్‌నెస్ వీటన్నిటి ప్రభావం అయితే దీనికి ఉంటుంది. శతవరి మ్యాక్స్ కూడా ప్రతి లేడీ 13 సంవత్సరాలు దాటిన ప్రతి లేడీ కూడా వాడాల్సిన ప్రొడక్ట్ అండి. ఎవరికైతే వాళ్ళు కూడా కంప్లీట్ గా వాడాల్సిన ప్రొడక్ట్. ప్రెగ్నెన్సీ రావడానికి కూడా సపోర్ట్ చేస్తుంది. ఈస్ట్రోజన్ అనే హార్మోన్ సమతుల్యం తక్కువ ఉండడం వల్లే పీసీఓడి ప్రాబ్లం కానీ కానీ వస్తే హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ గా ఉంటుంది. వీటన్నిటికి కూడా శతవరి ఎక్సలెంట్ ప్రొడక్ట్ అండి. అలాగే గ్లూకో హెల్త్ ఎవరికైతే షుగర్ ఇన్సులిన్ స్టేజ్ లో ఉంటో హెల్త్ తప్పకుండా ప్రమోట్ చేయాలి ఫ్రెండ్స్. టైము మేడం కంటిన్యూ పర్లేదు చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, గ్లూకో హెల్త్ మనకి ప్రొడక్ట్ అండి. ఇన్సులిన్ ఉత్పత్తి చేస్తుంది. షుగర్ ఉన్న వాళ్ళు ఎక్కువ మెడిసిన్స్ వాడడం వల్ల, ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడడం వల్ల ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ వాళ్ళు కిడ్నీ డ్యామేజ్ అవ్వడం, లివర్ డ్యామేజ్ దెబ్బతినడం ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. మెడిసిన్స్ కంప్లీట్ గా మానేసి ఇవి వాడకూడదండి. మెడిసిన్స్ వాడుతూ ఇవి స్టార్ట్ చేసినప్పుడు డాక్టర్ గారు మీకు మెడిసిన్ అవసరం లేదు అని సప్లిమెంట్స్ కలిపి వాడాలి. అప్పుడే వండర్ఫుల్ రిజల్ట్ వస్తది. చాలా మంది చేసే తప్పేంటంటే నీమ్ క్యాప్సిల్, గ్లూకో హెల్త్ ఇచ్చి షుగర్ పేషెంట్లని అసలు అవి వాడొద్దు అంటించుకోవాల్సింది ఏంటంటే ఇవి మెడిసిన్స్ కాదు. ఇవి సప్లిమెంట్స్. అక్కడ ఏ ఇంగ్రీడియంట్ లోపం ఉందో దాన్ని రికవర్ చేయడానికి, అక్కడ ఏ విటమిన్ లోపం ఉందో దాన్ని రికవర్ చేయడానికి హెల్ప్ చేస్తాయి. మన బాడీకి ఒక అద్భుతమైన మానవ శరీరానికి ఏంటంటే ఒక అద్భుతమైన వరం ఉంది. ఏంటి ఆ వరం అంటే ఏదైపోతే అది తయారు చేసుకునే కెపాసిటీ ఉంది. అంటే ఫుడ్ ద్వారాగా బ్లడ్ కాల్షియం తయారవుతది, ప్రోటీన్ తయారవుతది. ఇలా ప్రతీదీ తయారవుతది. ఇన్సులిన్ ఉత్పత్తి అవుతది. ప్రతీదీ తయారవుతది. ఆ తయారు చేసుకోవడానికి కావలసిన ఫుడ్ మనం ఇవ్వాలి బయట నుంచి. కాబట్టే మెడిసిన్ జోలికి వెళ్తున్నారు. ఎందుకు ఆ ఫుడ్ ఇవ్వట్లేదంటే ఇచ్చిన ఫుడ్ లో కల్తీ ప్రతిదీ కల్తీ ఉండడం వల్ల ఆ ఫుడ్ వల్ల డ్యామేజ్ అవుతున్నాయి. కాబట్టి సెల్స్ అన్ని వల్ల హెల్త్ సపోర్ట్ చేయకపోవడం వల్ల మెడిసిన్ కి వెళ్తున్నారు. అది వెళ్ళకుండా ఉండాలంటే ఈ ఫుడ్ సప్లిమెంట్స్ యూజ్ చేయాలి. ఫుడ్ సప్లిమెంట్స్ యూజ్ చేయడం వల్ల ప్రతి ఒక్కరు కూడా బాడీకి కావాల్సిన అప్పుడు బాడీ తన పని తను చేసుకుంటూ వెళ్ళిపోతది. ఎటువంటి రోగాలు దానికి రాకుండా ప్రొటెక్ట్ చేస్తదనమాట. చూడండి, మన దేశంలో మాత్రమే ఇంగ్లీష్ మెడిసిన్స్ ఎక్కువ వాడతాం. అమెరికాలో జ్వరం వచ్చినప్పుడు వేసుకోరు. వేరే ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడరు వాళ్ళు. మన సప్లిమెంట్స్, ఆయుర్వేద సప్లిమెంట్స్ వాడతారు. మరి అంత మంచి ప్రొడక్ట్స్ కి పుట్టిల్లు మనదే ఇండియా. ఆయుర్వేద రా మెటీరియల్‌లోనే ఉంటది. ఇండియా నుంచి ఎక్స్‌పోర్ట్ అవుతది. అలాంటి దాన్ని మనం ఎవ్వరు కూడా పట్టించుకోకుండా ఇంగ్లీష్ జ్వరం వచ్చినా, తలనొప్పి వచ్చినా, కడుపు నొప్పి వచ్చినా ఎళ్ళడం హాస్పిటల్‌కి ఇంజెక్షన్ అది వెంటనే తగ్గుతది. ఒక 10, 15 నిమిషాల్లో తగ్గిపోతది. కానీ దాని ఎఫెక్ట్ ఒక 6 మంత్స్ పైనే మన బాడీతో ఫైట్ చేస్తా ఉంటది. చేసి ఏదో ఒక బోనస్ అంటే గ్యాస్ట్రిక్ అవ్వచ్చు, అల్సర్ అవ్వచ్చు, షుగర్ అవ్వచ్చు, బీపీ అవ్వచ్చు, ఏదో ఒక బోనస్ ఇచ్చి ఎళ్ళడం ఇంగ్లీష్ మెడిసిన్ ప్రతి ఒక్కరు కూడా ఈ సప్లిమెంట్స్ వాడాలని పెంచుదాం. ఓకే. ఇలాగ మన దగ్గర విటాల్ కాంప్లెక్స్ ఉంది. ఆక్సిడేటివ్ స్ట్రెస్ మీద ఇది బాగా మంచిగా పనిచేస్తుందండి. అంటే ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఒత్తిడి డ్యామేజ్ అవ్వకుండా, ఫ్రీ రాడికల్స్ అటాక్ చేయకుండా ఇది మంచి ప్రొటెక్ట్ చేస్తుందండి. విటాల్ కాంప్లెక్స్ కూడా ప్రతి ఒక్కరు వాడాల్సిన ప్రొడక్ట్. అలాగే ఫ్రోకార్డ్ హార్ట్‌కి సంబంధించి ఎటువంటి ప్రాబ్లమ్ ప్రివెన్షన్ గా తీసుకోవచ్చు. ఆల్రెడీ ఎటువంటి హార్ట్ ప్రాబ్లమ్ ఉన్నా కూడా ఫ్రోకార్డ్ ని ప్రమోట్ చేయొచ్చు. అలాగే రెస్పికేర్ ఊపిరితిత్తుల ప్రాబ్లమ్ అనేది కోవిడ్ దగ్గర నుంచి బాగా ప్రతి
ఒక్కరికి ఉందండి. లో 3 బాటిల్స్ వాడితే మన ఊపిరితిత్తుల చుట్టూ ఒక కంచె వేసినట్టు. అంతా ప్రొటెక్ట్ చేసుకోవడానికి మన రెస్పోకేర్ వండర్‌ఫుల్ ప్రొడక్ట్ అండి. అలాగే కిడ్నీ హెల్త్. కిడ్నీ స్టోన్స్‌కి మెడిసిన్స్ వాడతారు, తగ్గుతుంటది. మళ్ళీ మళ్ళీ కిడ్నీ స్టోన్ వస్తూ ఉంటది. లేదా సర్జరీ చేస్తారు. సర్జరీ చేసిన వాళ్ళకి మళ్ళీ రాదా అని లేదండి. కూడా 6 మంత్స్‌కొకసారి కిడ్నీ హెల్త్ వాడాలి. ఖచ్చితంగా వాడాలి. ఎందుకు వాడాలి అంటే ప్రతి ఒక్కరు మనం తీసుకునే ఫుడ్ ద్వారాగా స్టోన్స్ అంటే రాళ్ళు కాదు. ఫుడ్‌లో ఉండే పదార్థాలు గడ్డలుగా మారి అవి కిడ్నీల దగ్గర ఫిల్టరింగ్ జరిగే దగ్గర అడ్డుగా వచ్చి అవి మనకి రాళ్ళుగా చెప్పడం జరుగుతది. దానికి పోవడానికే మన కిడ్నీ హెల్త్ వాడాలి. లివర్ 80% డ్యామేజ్ అయినా కూడా మెసేజ్ రాదు మనకి. తెలీదు. బాడీకి 80% అంటే లివర్ డ్యామేజ్ అవుతూ ఉంటది. రికవర్ అయిపోతూ ఉంటది. అంటే ఒక పక్క నుంచి డ్యామేజ్ అయిందాన్ని ఇది రిపేర్ చేసుకునే కెపాసిటీ బాడీకుంది లివర్‌ని. అలాంటి లివరు హెల్తీగా ఉండాలి. చాలా మందికి లివర్ డ్యామేజ్ ఎందుకవుతుందంటే తీసుకోవడం వల్ల, పొల్యూషన్ ఏరియాల్లో ఉండడం వల్ల, మెన్స్ అయితే డ్రింకింగ్ అండ్ స్మోకింగ్ చేయడం వల్ల, ఆహార అలవాట్ల వల్ల లివర్ డ్యామేజ్ అవ్వడం జరుగుతుంది. అందుకని ప్రతి ఒక్కరు కూడా లివర్ హెల్త్ వాడడం జరుగుతుంది. అలాగే టాక్సిక్ క్లీన్ మనం తీసుకునే ఫుడ్ కానీ, నీరు కానీ, గాలి కానీ ఈ మూడిటి వల్ల మన బాడీ టాక్సిన్‌తో నింపబడి ఉంటుంది. ఎవ్రీ డే తీసుకోవడం వల్ల టాక్సిక్ క్లీన్. ఎవ్రీ డే తీసుకోవచ్చు. 2 మంత్స్‌కి ఒకసారి ఒక బాటిల్ తీసుకోవచ్చు. మన బాడీని ఎవ్రీ డే క్లీన్ చేసుకోవచ్చు. ఈ టాక్సిక్ క్లీన్ వాడడం వల్ల మన మెయిన్ ఆర్గాన్స్ కూడా కంప్లీట్‌గా కడిగినతో సమానం అన్నమాట. అంత మంచి రిజల్ట్ ఉంటుంది. అలాగే ప్రోస్టేట్ కేర్ ఇది కూడా మెన్స్‌కి సంబంధించిన ప్రొడక్ట్ అండి. అలాగే మన దగ్గర ప్రోటీన్ పౌడరు మనది ఐసోఏతో తయారవుతుంది. మన కొవ్వు తక్కువుంటుంది దీంట్లో. ప్రోటీన్ ఎక్కువుంటుంది. ఇది కూర్చున్నా, ఏ పని చేసినా మన బాడీకి ప్రోటీన్ ఖర్చవుతూనే ఉంటుంది. ఎగ్జాంపుల్ ఒక 60 కేజీస్ ఉన్నారనుకోండి. 60 గ్రామ్స్ ప్రోటీన్ కావాలి. మనం తీసుకునే ఫుడ్‌లో 10 గ్రామ్స్ ప్రోటీన్ కూడా దొరకట్లేదు. అయినా సరే మనం బ్రతికేస్తాం. నీరసంగా నిర్భయమా అన్నట్టు బ్రతుకుతాం. అలా కాకుండా మనం హెల్తీగా చేసే ప్రతి పనిలోని సాటిస్ఫై అవ్వాలి అంటే ఖచ్చితంగా ప్రోటీన్ పౌడర్ తీసుకోవాలండి. 1 కేజీకి 1 గ్రామ్ చొప్పున 60 కేజీస్ ఉంటే 60 గ్రామ్స్, 70 కేజీస్ ఉంటే 70 గ్రామ్స్ మన వెయిట్‌ని బట్టి ఇది తీసుకోవాలి. ఆ ప్రోటీన్ అలా తీసుకోవడం వల్ల మనకి ఎలా ఉంటదంటే దగ్గర ఫోలిక్ అండ్ ఐరన్ క్యాప్సిల్స్ ఇంజెక్షన్‌లని లేకపోతే బ్లడ్ ఎక్కువగా తీసుకోవడం. ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక పాయింట్ బ్లడ్ తయారవ్వాలన్నా వాళ్ళు బీట్రూట్ జ్యూస్, క్యారెట్ జ్యూసు లేకపోతే శనగుండ్లు ఇలా రకరకాల ఎన్నో రకాల ఫుడ్ తీసుకొని వాళ్ళు బ్లడ్ తయారు చేసుకోవాలని బాడీకి వాళ్ళు రకరకాల ఆహారం ఇవ్వడం జరుగుతది. ఎన్ని ఇచ్చినా బ్లడ్ తయారీకి బాడీ శోషించుకోదు. మన దగ్గర ఫోలిక్ అండ్ ఐరన్ B12తో కలిపి ఉంటుందండి. 2 కలిపి మనకు బ్లడ్ తొందరగా ఇంప్రూవ్‌మెంట్ ఉంటుంది. ఒక 3-4 పాయింట్స్ వరకు ఒక బాటిల్ వాడితే 3 పాయింట్స్ కంప్లీట్‌గా పెరుగుతుందండి. ప్రతి ఒక్కరు లేడీ కూడా ప్రతి ఇంట్లో కేకలు, గొడవలు చిన్నవి వస్తున్నాయంటే ఆ లేడీకి బ్లడ్ తక్కువున్నట్టు. బ్లడ్ తక్కువున్న ప్రతి ఒక్కరు ఏం చేస్తారంటే చిరాకు పడడం, కోపం పడడం, అరవడం, పిల్లల మీద కోప్పడడం ఇవన్నీ ఎందుకొస్తాయంటే మనకి ఐరన్ డెఫిషియన్సీ ఎక్కువ ఉండడం వల్ల వస్తుంది. మరి దానికి మన దగ్గర రూ. 240 నిజంగా చెప్పాలంటే ఒక పావు కేజీ మటన్ కొనుక్కోవాలన్నా రూ. 400. అది ఆ రోజు అది ఎందుకు పనికిరాదు పాడైపోద్ది. కానీ రూ. 240 నెల రోజులు వాడుకోవచ్చు. మంచి బ్లడ్ లేడీస్ అయితే ఒక బ్లౌజ్ కుట్టించుకుంటే రూ. 200. ఆ బ్లౌజ్ ఏసుకోవాలన్నా బాడీలో బ్లడ్ ఉండాలి కదా! అంత మంచి ప్రొడక్ట్ మన దగ్గర ఐరన్ ఫోలిక్ ఉందండి. అలాగే పిల్లలకి న్యూట్రిషన్ పౌడర్, ప్రోటీన్ పౌడర్, ఇన్విగో ప్రోటీన్ పౌడర్ ఉంది. ఇది కూడా ప్లేట్‌లెట్స్ పెంచుతుంది. పిల్లల్లో ఇమ్యూనిటీ స్ట్రాంగ్ చేసి మాటికి వచ్చే వైరల్ ఫీవర్స్ కానీ ఎన్నో రకాల ఎంత ఎక్సలెంట్ ప్రొడక్ట్ అంటే ఎవరు ఏ ప్రాబ్లమ్ చెప్పినా చిన్న పిల్లలకి ప్రోటీన్ పౌడర్, కొలెస్ట్రాల్ ఇవ్వడం వల్ల వితిన్ 15 డేస్‌లో చాలా అయితే జరుగుతున్నాయి ఫ్రెండ్స్.
ప్రోటీన్ పౌడర్ కూడా మనం న్యూట్రిషన్ పౌడర్ అంటే పిల్లలకనే కాదు పెద్దవాళ్ళలో కూడా దీంట్లో DHA ఉంటుంది, బ్రెయిన్ డెవలప్మెంట్‌కి ఉపయోగపడుతుంది. ఈ న్యూట్రిషన్ తీసుకే పిల్లల్లో యాక్టివ్‌నెస్ అయితే చూస్తాము. అలాగే ఇది పాలల్లో తీసుకోవచ్చు లేదా ఫ్రూట్ సలాడ్‌లు అవి చేసుకుంటారు కదా! అంటే చాలా మంది మా పిల్లలు పాలు తాగరని అడుగుతున్నారు. ఫ్రూట్ సలాడ్ అంటే అరటిపళ్ళు కట్ చేసుకొని లేకపోతే ఇలాగ వాటిలి మీద కూడా ఒక 2 స్పూన్స్ అనేది ఇలాగ ఫ్లేవర్ లాగా జల్లేసి వాళ్ళకి స్టిక్ పెట్టి తినేయడం అలవాటు చేసినా కూడా ఏదో ఒక విధంగా ఈ న్యూట్రిషన్ పౌడర్ అనేది వాళ్ళ కడుపులోకి వెళ్తే వాళ్ళ హెల్త్ పరంగా మిరాకిల్స్ జరుగుతాయి. అలాగే స్టీవియా ఉంటుందండి, షుగర్ ఫ్రీ పిల్స్. ఇది ఒక తులసి జాతి మొక్కకు చెందింది. మనం బయట తీసుకుండే షుగర్ ఫ్రీ పిల్స్ ఏంటంటే పెట్రోల్ అయిపోయిన మడ్డి ఉంటదండి. అది పంచదార కన్నా 300 రెట్లు స్వీట్‌గా ఉంటదన్నమాట. అది కిడ్నీస్ డ్యామేజ్ అవుతాయి. విప్రో అనే రకరకాల బ్రాండ్స్ మార్కెట్‌లో దొరుకుతున్నాయి షుగర్ ఫ్రీ పిల్స్. అవి వాడకూడదు. ఇవి మనకి షుగర్ ఫ్రీ పిల్స్ స్టీవియా అనే తులసి జాతి మొక్కతో తయారవుతుంది. ఇటువంటి శైలి మనం ఒక 10 క్యాప్సూల్స్ టీ ఒక 4, 5 సార్లు టీ తాగినా ట్రిప్‌కి 2 ఫిల్స్ చేసుకున్నా ఒక 10 క్యాప్సూల్స్ తీసుకున్నా గూడా నో ప్రాబ్లమ్. ఎటువంటి బెనిఫిట్స్ ఉంటది. ఇది కొంతమంది వాటర్ ప్యూరిఫైయర్ కొనుక్కోలేని వాళ్ళు స్టీవియా కొనుక్కొని ఒక 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 ఏంటి క్యాన్ వాటర్‌లో కానీ ఒక ఫిల్ ఏసుకోవడం వల్ల వాటర్ కూడా ప్యూరిఫై అవుతుందండి. అలాగని వాటర్ ప్యూరిఫైయర్ కొనుక్కోవడం మానేసి స్టీవియా కొనుక్కోకండి. అంటే కొంచెం హెల్ప్ అవుతుంది. దానం కాకపోయినా కొంచెం హెల్ప్ అవుతుంది స్టీవియా. ఒక బిందె వాటర్‌లో ఒక క్యాప్సూల్ ఏసుకోవచ్చు. డెటాక్స్ ఫుడ్ ప్యాచెస్. మనిషికి నిలువెల్లా విషం అన్నది నిజం. ఎందుకంటే ప్రతి ఒక్క మనిషిలోనూ ఫుడ్ అవ్వచ్చు, మెడిసిన్స్ అవ్వచ్చు, ఇదంతా బ్లడ్‌లో టాక్సిన్‌గా మారి మన బ్లడ్ ఏమవుతుందంటే పైకి కిందకి రొటేట్ అయ్యే ప్రాసెస్‌లో పాదాల అడుగు భాగంలో యూటర్న్‌కొస్తాయి. మళ్ళీ వేరే ఆప్షన్ లేక బ్లడ్‌లో కలిసిపోతూ ఉంటాయి. దానికి ఈ ఫుడ్ ప్యాచెస్ ఏసుకోవడం వల్ల అది పట్టుకుని ఆ టాక్సిన్స్‌ని రిమూవ్ చేసేస్తది. అంటే నైట్ టైమ్ మనం తీసేటప్పుడు నల్లగా ఉంటాయి. అంటే టాక్సిన్స్ అన్నీ అందులోకి లైవ్‌లో మనం కూడా చూస్తాం అన్నమాట. అంటే అందులోకొస్తాయి. బ్లడ్‌లో విషంని మనం చూడగలమా? చూడలేం. కానీ డిటాక్స్ ఫుడ్ ఎంత టాక్సిన్‌తో మన బాడీ ఫిల్ అయ్యి ఉందనేది ఈ ఫుడ్ ప్యాచెస్ రూపంలో మనం చూడొచ్చు. అలాగే ఇది ఇయర్‌లీలో ఒక 2 టైమ్స్ అయినా ఖచ్చితంగా హెవీ మెడిసిన్స్ కానీ, డ్రింకింగ్ గానీ, స్మోకింగ్ చేసేవాళ్ళు ఖచ్చితంగా 3 మంత్స్‌కొకసారి ఫుడ్ ప్యాచెస్ ఎయాలి. ఎందుకంటే వాళ్ళ ఆర్గన్స్ పాడవకుండా ఉండడానికి. డైరెక్ట్‌గా ఏసేయకూడదు. ప్యాక్ చేసి పడేయాలి. ఎందుకంటే మనిషి తాలూకా విషం అందులో ఉంటది. మనిషి తాలూకా విషం ఎంత ప్రమాదకరం అంటే పచ్చని గడ్డిలో మనిషి నడిస్తే బగ్గుమని మాడిపోద్ది. ఎందుకు మనదన్నీ కూడా పాదాల అడుగు భాగంలోకి రావడం వల్ల మన నడక ద్వారాగా అవి పాదాలు భూమికి మాత్రమే టాక్సిన్స్‌ని రిమూవ్ చేసే శక్తి మధ్యలో గడ్డి అడ్డం వస్తది కాబట్టి ఇది లైవ్‌లో మనం చూస్తూ ఉంటాం. ప్రతి ఒక్కరు కూడా అబ్జర్వ్ చేయాలి. ఈ ఫుడ్ ప్యాచెస్ ఏసుకోవడం వల్ల ఏంటంటే, ఆ గడ్డిలో నడిసి భూమి మీద అంటే ఇప్పుడు ప్రతి ఏరియాలో గడ్డి ఒక్కరు కూడా చెప్పులు లేకుండా నడవలేరు. అందుకని ప్రతి ఒక్కరు కూడా ఈ ఫుడ్ ప్యాచెస్ ఏసుకోవడం వల్ల వాళ్ళ బాడీలో ఉన్న టాక్సిన్స్‌ని రిమూవ్ చేసుకోవడానికి ఉపయోగపడుతది. స్లిమ్ కేటగిరీలో మనకి స్లిమ్ అలాగే క్యాప్సూల్స్ ఉన్నాయి. అలాగే టీ ఉంది. ఈ 3 ప్రొడక్ట్స్ కూడా వెయిట్ మేనేజ్‌మెంట్‌కి ఉపయోగపడతాయి. వెయిట్ మేనేజ్‌మెంట్ కండి. వెయిట్ లాస్ అంటే వేరు, మేనేజ్‌మెంట్ అంటే వేరు. ఏ హైట్‌కి తగ్గట్టుగా వెయిట్ ఉండాలి. దాన్ని మెయింటైన్ చేసుకోవడానికి కేజీస్ వరకు మాత్రమే తగ్గుతారు. WHO ఏం చెప్పిందంటే నెలకి మనిషి 3 కేజీలు కాబట్టి అంతకు మించి తగ్గకూడదు. అంతకు మించి తగ్గడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తూ ఉంటాయి. మనం ఒకేసారి వెయిట్ తగ్గాలనుకోవడం తప్పు. ఇలాగా మన ప్రొడక్ట్స్ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా మన వెస్లిన్ క్యాప్సూల్ ఉంది. వెస్లిన్ క్యాప్సూల్ ఏం చేస్తుందంటే మన బాడీలో ఉన్న అదనపు కొవ్వు ఏదైతే ఉందో ఏదైతే మేడం వాయిస్ బ్రేక్ వస్తుంది చూడండి. కొద్దిగా నెట్ ప్రాబ్లమ్ వస్తుంది. మేడం వాయిస్ బ్రేక్ అవుతుంది. కొద్దిగా నెట్ చూడండి.
ఓకే ఓకే హలో సార్ ఓకే సార్ ఓకే సార్ ఓకే మనకి షేక్ తీసుకోవడం వల్ల మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నైట్ డిన్నర్ స్కిప్ చేసి బ్రేక్ఫాస్ట్ తీసుకోవడం వల్ల అది తీసుకున్నంత ఎనర్జీని బాడీకి ఇస్తుంది. అలాగే సార్ ఇంకా హెల్త్ అబ్జర్వ్ సప్లిమెంట్స్ చేస్తాను సార్. కంప్లీట్ చేయండి. ఆయిల్ కోసం చెప్తే ఆయిల్ కోసం చెప్పండి. ఆయిల్ చెప్పమంటారా? ఓకే. ఓకే ఫ్రెండ్స్, ఇలాగ మనకి వెస్లిమ్ ప్రొడక్ట్స్ లో మనకి 3 ప్రొడక్ట్స్ ఉన్నాయి. అలాగే మనకి హార్ట్ కేర్ లో మనకి కోఎంజైమ్ క్యూటెన్, ఎలార్జినైన్, ప్రోకార్డ్ ఇలాగ హార్ట్ కి సంబంధించి ఉన్నాయి. అలాగే యూ కంట్రోల్ ఉంది మన దగ్గర. యూ కంట్రోల్ ఎవరికైతే యూరిన్ కొంచెం కొంచెం అవడం, యూరిన్ ఇన్ఫెక్షన్ ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయో వెళ్ళడం, ఇవన్నిటికి కూడా మన దగ్గర యూ కంట్రోల్ ఉంది. అలాగే కాల్షియం అనేది మన బాడీకి ప్రతి ఒక్కరికి కాల్షియం కావాలి. కానీ కాల్షియం తక్కువ ఉంటుంది ఫుడ్ వల్ల వాటి వల్ల కాల్షియం. కానీ కాల్షియం అనేసరికి చాలా మందికి బోన్స్ కి మాత్రమే అని గుర్తొస్తుంది. కానీ బ్లడ్ కూడా 1% కాల్షియం కావాలి. ఈ 1% కాల్షియం బోన్స్ నుంచి తీసేసుకుని దాని పని అది చేసుకుంటూ వెళ్ళిపోతున్నప్పుడు బోన్స్ లో ఉండాల్సిన కాల్షియం తక్కువ ఉండడం వల్ల మనం పడిపోతే ఇరిగిపోవడం, లేకపోతే కాళ్ళు చేతులు నొప్పులు రావడం, జాయింట్ పెయిన్స్ రావడం, వీటన్నిటికీ కారణం ఏంటంటే కాల్షియం లోపం. దానికి మన దగ్గర 230 రూపాయలకి 100 పిల్స్ వస్తాయండి. డైలీ 2 క్యాప్సిల్స్ తీసుకున్నా మనకి ఉందో దాన్ని రికవర్ చేస్తుంది. అలాగే మన దగ్గర ఇంకా చాలా ప్రొడక్ట్స్ మనకి ఫైబర్ ఉంది. మలబద్ధక సమస్యలు ఎవరికైతే ఉన్నాయో, ఫైల్స్ కంప్లైంట్స్ ఎవరికైతే ఉన్నాయో వీటన్ని పేగుల్లో పీచు పదార్థం తక్కువ ఉంటే మోషన్ ఫ్రీగా అవ్వదు. మోషన్ ఫ్రీగా అవ్వకపోతే ఫైల్స్ స్టార్ట్ అవుతాయి, రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓవర్ వీట్ చేయడం వల్ల వీటి వల్ల మన దగ్గర వల్ల ఒక 40 days రెగ్యులర్ గా ఒక 2 ప్యాక్స్ కానీ తీసుకోవడం వల్ల పెద్ద ప్రేగు అనేది క్లీన్ అవుతూ ఉంటది. పెద్ద ప్రేగులో చెత్త అనేది డస్ట్బిన్ లో డస్ట్ అనేది ఒక రోజు పాడైకపోతే రెండో రోజుకి స్మెల్ వస్తుంది, మూడో రోజుకి పురుగులు వస్తాయి, నాలుగో రోజుకి ఆ పురుగులు 1కి 10, 10కి 100 అలా మల్టిప్లికేషన్ జరుగుతుంది. అలాగే మన బాడీలో కూడా ఫ్రీ రాడికల్స్ తయారైపోతూ ఉంటాయి. అంటే ఎవ్రీడే మోషన్ కి 2 times వెళ్ళకపోవడం వల్ల మన బాడీలో ఫ్రీ రాడికల్స్ ఎక్కువ వేటికి అంటే జబ్బులు రావడానికి హెల్ప్ చేస్తాయి. దానికి మన దగ్గర లోపం ఉన్నా లేకపోయినా కూడా నన్ను అడిగితే ఇయర్ లో 2 times ఈ 40 days ఎవరైతే ఫైబర్ తీసుకుంటారో వాళ్ళు ఉంటాయి, పెద్ద బ్రేక్ క్లీన్ గా ఉంటది, జబ్బులు రాకుండా ఉంటాయి. ఐ సపోర్ట్ ఉందండి మన దగ్గర. కంటి సమస్యలు ఎవరికైతే ఉన్నాయో 3 months వాడితే వాళ్ళ కంటికి కావాల్సిన కానీ స్పెట్స్ మార్చాల్సిన అవసరం వస్తుందండి. ఖచ్చితంగా పవర్ తగ్గించాల్సిన అవసరం వస్తుంది. అంత బాగా సపోర్ట్ చేస్తుంది ఐ సపోర్ట్. అలాగే హెయిర్ అండ్ స్కిన్ క్యాప్సిల్స్ ఉంటాయండి. అందంగా ఉండాలనుకున్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా ఈ హెయిర్ నెయిల్ స్కిన్ క్యాప్సిల్స్ అంటే ఆడవాళ్ళకి హెయిర్, స్కిన్, నెయిల్స్ అందంగా ఉండాలనే కోరిక ఎక్కువగా ఉంటది. తెల్లగా ఉండాలి, క్రీమ్ ఇవ్వండి అంటే వాళ్ళ చేతిలో హెయిర్ స్కిన్ క్యాప్సిల్స్ పెట్టండి. జుట్టు బాగా పెరగాలి, షాంపూ ఇవ్వండి అంటే వాళ్ళ చేతిలో హెయిర్ స్కిన్ క్యాప్సిల్స్ పెట్టండి. నెయిల్స్ పుచ్చిపోయి నల్లగా మారిపోయి ఇలా రకరకాలు ఉంటాయి. చాలా మందికి ఆఫ్ నెయిల్సే ఉంటాయి. వాళ్ళ గోల్డ్ బాగా పెరగడానికి హెయిర్ స్కిన్ క్యాప్సిల్స్. ఈ 3 రకాల గురించి మిమ్మల్ని క్రీమ్లు, షాంపూలు, లోషన్లు అడిగితే ఖచ్చితంగా హెయిర్ స్కిన్ క్యాప్సిల్స్ పెట్టి వాళ్ళకి మీరు అవి ప్రమోట్ చేయాలి. అలాగే క్రాన్బెర్రీ అనేది యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ కి ఎటువంటి ఇన్ఫెక్షన్ ఉన్నా రికవర్ చేస్తుంది. చాలా మందికి ఇచ్చానండి, ఎక్సలెంట్ రిజల్ట్ వచ్చింది. అలాగే మనకి కుకింగ్ ఆయిల్ అనేది మనం వాడే ఆయిల్ వల్ల ఒక 70% జబ్బులకి మెయిన్ కారణం ఏంటంటే ఆయిల్ వాడేది ఎటువంటి ఆయిల్ వాడుతున్నాం అంటే మార్కెట్ లో జంతువుల కళేబరాల నుంచి, అలాగే కొవ్వు నుంచి, అలాగే మనకి పెట్రోల్, డీజిల్ తీసేసిన తర్వాత క్రూడ్ ఆయిల్ అని ఉంటది. ఆ క్రూడ్ ఆయిల్ ద్వారాగా తయారైన ఆయిల్ ని మార్కెట్ లో రకరకాల బ్రాండ్స్ పేరు చెప్పి రకరకాల స్టిక్కరింగ్ వేసి పల్లీలని, నువ్వులని, లేకపోతే సన్ఫ్లవర్ కేజీ ఒక 700, 800 ఉంటాయి. 150 రూపాయలకి సన్ఫ్లవర్ ఆయిల్ ఎలా ఇస్తున్నారు ఒక్కసారి ఆలోచించండి, అవగాహన పెంచండి. అటువంటి ఆయిల్స్ వాడడం వల్ల ఎన్నో రకాల ప్రాబ్లమ్స్, థైరాయిడ్స్, గ్యాస్ట్రిక్, అల్సర్, మైగ్రేన్ ఇవన్నీ జబ్బులు రావడానికి మెయిన్ కారణం వంటింట్లో వాడే
వంటాయిలు. ఆ వంటాయిలు ఎవరైతే మారుస్తారో ఖచ్చితంగా వాళ్ళ ఇంట్లో ఒక అఫీఫంగా ఉంటారు. ప్రతి ఒక్కరు కూడా ఈ ఆయిల్ మీద అవగాహన పెంచి కుకింగ్ ఆయిల్ వాడించండి. అలాగే మన ఇంటికి చుట్టాలొచ్చినా, ఎవరొచ్చినా ఫస్ట్ తెచ్చేది కూల్ డ్రింక్ బాటిల్. దాన్ని అవాయిడ్ చేసి ₹200 అది 30 గ్లాసుల వరకు అవుతది. ప్రతి ఒక్కరు కూడా లేదా 20 గ్లాస్ చేసినా కూడా నష్టమేం లేదు. గ్లాస్ ₹10 అవుతది. ఒక కొబ్బరి బొండం ప్యాకెట్‌లో ఇప్పుడు ₹25, ₹30 ఉంది. ఒక గ్లాస్ ₹10 పడుతుంది. 20 గ్లాసెస్ సర్వ్ చేసినప్పుడు గెస్ట్‌లొచ్చినప్పుడు వాళ్ళకి 2 కొబ్బరి బొండాలు కానీ, 4 గ్లాసులు మజ్జిగ కానీ ఇచ్చినంత చాలా ఎక్సలెంట్ ప్రొడక్ట్ అండి ఇది. ఫ్రెష్ అప్ డ్రింక్ ప్రతి ఒక్క ఇంట్లో సమ్మర్ కాబట్టి 3, 4 బాటిల్స్ పెట్టుకోవాలి ఇంట్లోకి వాడడానికి. ఈ గ్లూకోజ్‌లు, ఈ కూల్ డ్రింక్స్‌లు, థమ్స్ అప్ ఈ రకరకాలయన్నీ అవాయిడ్ చేసేసి ప్రతి ఒక్కరికి మనం చెప్తే ఖచ్చితంగా తీసుకుంటారు. ఫస్ట్ ఒక బాటిల్ వాడించండి. ఖచ్చితంగా తీసుకుంటారు. అలాగే బ్రేక్‌ఫాస్ట్ ఉంటుంది. ఎవరైతే ఎక్కువ టైంకి తిండి లేకుండా ఉంటున్నారో వాళ్ళ ఇంట్లో బ్రేక్‌ఫాస్ట్ ఉండాలండి. ఈ బ్రేక్‌ఫాస్ట్‌లో సెరల్ కింద ఉంటాయి ఇవి. కొర్రలు, గుమ్మడి గింజలు, ఎండు ద్రాక్ష, మొక్కజొన్న వీటితో తయారైనవి. చాలా టేస్టీగా ఉంటాయి. కొన్ని పాలల్లో యేసుకొని రెడీ అయిపోయి ఎళ్ళిపోయేటప్పుడు కూడా ఒక కప్పు తీసుకోవడం వల్ల 4 పూరీలు కానీ, 4 ఇడ్లీలు కానీ తినేసొస్తే అంత స్ట్రాంగ్‌గా, బలంగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మన దగ్గర టీ పొడి ఉంటుంది. స్పైసీ టీ ఉంటుంది. లీఫ్ టీ ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్లు రిచ్‌గా ఉంటాయి. ఫ్రూట్స్‌లో ఉంటాయి. ఫ్రూట్స్‌లో ఉండేది ఈ ఆకుల్లో ఆకుల నుంచి తయారు చేస్తారు కాబట్టి ఇది అస్సాం సిటీసీ బ్రాండ్ అనేది ఇండియాలోనే నంబర్ 1. ఈ ఈ టీ తాగడం వల్ల ఒక కప్పు టీ తీసుకుంటే 4 గ్లాసులు బత్తాయి రసం తీసుకున్నట్టు. అలాగే కాఫీ ఉంటుంది. స్పైసీ టీ ఉంటుంది. స్పైసీ టీలో మనకి 8 రకాల ఇంగ్రీడియెంట్స్ నార్మల్‌గా ఉంటుంది. షుగర్ నార్మల్‌గా ఉంటుంది. టీ తాగడం వల్ల మనకి దగ్గు రాకుండా, కోల్డ్ రాకుండా ఇలాంటి వాటిలికి కూడా మంచి సపోర్ట్ చేస్తుంది. టీ అంటారు దీన్ని. స్పైసీ టీ అంటారు. కరోనాలో లాంచ్ అయింది. మంది కరోనా పేషెంట్లు సేవ్ అయ్యారండి. అలాగే చాక్లెట్స్ ఉంటాయి. అలాగే నేచురల్ క్రీమ్స్ ఉంటాయి. అలాగే మనకి లోషన్స్, క్రీమ్‌లు TFM 76% పర్ఫ్యూమ్స్ ఉంటాయి. అలాగే మన దగ్గర టాల్క్ ఉంటాయి. ట్రీట్మెంట్‌లో మనకి హెయిర్ కేర్ ట్రీట్మెంట్, స్పా, కండిషనర్, మాస్క్, సిరమ్ ఇవి ఎవరికి చాలా మందికి తెలీదు. ఓన్లీ షాంపూ, హెయిర్ ఆయిలే తెలుసు. కండిషనర్, స్పా, సిరమ్ అన్నీ కూడా ట్రీట్మెంట్ అన్నమాట. ఈ షాంపూ, హెయిర్ ఆయిల్ నార్మల్‌గా వాడుకుండేవి. అలాగే మన దగ్గర లేడీస్‌కి పర్సనల్ కేర్‌లో ఇంటిమేట్ వాష్ అండ్ శానిటరీ నాప్కిన్స్ ఉంటాయి. బయట వాటికి వీటికి ఉంటది. హెల్త్ చాలా ప్రొటెక్ట్ చేస్తది. అలాగే శానిటరీ నాప్కిన్ గురించి చెప్పాలంటే మనకి ఒక చిప్ ఉంటదండి అందులో. ఆ చిప్ ఏం చేస్తదంటే కడుపు నొప్పి రెగ్యులర్‌గా పీరియడ్స్‌లో చాలా ఆ కడుపు నొప్పిని తగ్గిస్తది. చిరాకుని తగ్గిస్తది. గైనిక్ రిలేటెడ్ సమస్యల్ని తగ్గిస్తది. ఓన్లీ శానిటరీ నాప్కిన్స్ యూజ్ చేయడం వల్ల. అలాగే మన దగ్గర పేస్ట్‌లుంటాయి. అలాగే మౌత్ వాష్ ఉంటుంది. నీము, వేప, లవంగ నూనెతో తయారవుతుంది. వేప బాక్టీరియాని చంపేస్తుంది. లవంగ నూనె పళ్ళు స్ట్రాంగ్‌గా ఉండడానికి ప్రొటెక్ట్ చేస్తుంది. ఈ 2 పనులు జరిగితే మన పళ్ళు స్ట్రాంగ్. మార్కెట్‌లో నికోటిన్‌తో తయారైన పేస్ట్‌లుంటున్నాయి. అవి ఎన్నో రకాల ప్రాబ్లమ్స్‌ని క్రియేట్ చేస్తున్నాయి. అలాగే మన దగ్గర డిష్ వాషు, అల్ట్రా వాషు, స్వాబు, మ్యాటిక్కు ఇవన్నీ హోమ్ కేర్ ప్రొడక్ట్స్ ఫ్రెండ్స్. ఇవి ఈ క్యాన్సర్‌కి దూరంగా ఉంటారు. లేడీస్‌కొచ్చే స్కిన్ డిసీజెస్ రాకుండా ఉంటాయి. అరికాళ్ళు, అరిచేతులు మంటలు రాకుండా ఉంటాయి. పగుళ్ళు రాకుండా ఉంటాయి. సోరియాసిస్ రావడానికి ఒక నల్ల రకమైన సోరియాసిస్ వస్తుంది ఎక్కువ. అది ఎందుకొస్తుందంటే ఈ వాడే కెమికల్స్ ప్రొడక్ట్స్ వాడడం వల్ల నల్ల రకమైన సోరియాసిస్ రావడం జరుగుతుంది. దాన్ని నుంచి విడుదల పొందాలంటే మనం ప్రొడక్ట్స్ ప్రమోట్ చేయాలి. అలాగే అగ్రి ప్రొడక్ట్స్ వండర్‌ఫుల్ ప్రొడక్ట్స్ అండి. సేంద్రియ పద్ధతిలో పండించే వాళ్ళు చాలా మంది ఏంటంటే రిజల్ట్ రాదక్కడ. ఏంటి ఆవు పెరము ఇవి రకరకాలు తయారు చేసుకుంటున్నారు. వాళ్ళకి అనుకున్నంత పంట చేతికి రాకపోవడంతో ఆ పద్ధతి మానేసి ఈ కెమికల్స్, పెస్టిసైడ్స్ వాడి ఎక్కువ పంట రావడం జనాలు లేదన్నట్టుగా ప్రతి ఒక్కరు ఎవరికి వారే వాళ్ళ స్వార్థం కొలది చేయడం జరుగుతుంది. కానీ ఇవి గ్రోత్ బాగా వస్తుంది. వర్మీ కంపోస్ట్ వాటిలాగా ఉపయోగపడుతుంది.
బాగా వస్తుంది, ఖర్చు చాలా తక్కువ అవుతుంది. దీని మీద కూడా మీరందరూ కూడా అగ్రి ట్రైనింగ్స్ జరుగుతున్నాయి. ఆ ట్రైనింగ్స్ తీసుకుని దీని మీద జనాలకి అవగాహన పెంచితే ఖచ్చితంగా మన ప్రొడక్ట్స్ ఈ విధంగా మన దగ్గర ఇంకా బండిలో, కార్‌లో యేసుకుండే ఆయిల్ ఉందండి. మ్యాక్ డ్రైవ్. ఇది వాడడం వల్ల బండి మైలేజ్ ఎక్కువొస్తుంది. కార్ మైలేజ్, ఇంజిన్ స్మూత్‌గా వెళ్తుంది. ఇంజిన్ డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. ఇంజిన్ లైఫ్ పెంచుతుంది. అన్ని విధాలుగా ప్రొటెక్ట్ చేస్తుంది. అలాగే మెన్స్ కూడా లేడీసే కాదు అందంగా ఉండడానికి మెన్స్‌కి కూడా కొన్ని రకాల సెలబ్రిటీ సోపు, వాష్, ఫేస్ వాష్ ఇలాగా పర్ఫ్యూమ్స్ ఉంటాయి. అలాగే లేడీస్‌కి మనకి కాస్మెటిక్స్ అవి ఉంటాయి. టూల్ కిట్స్ ఉంటాయి. ఇవన్నీ ప్రొడక్ట్స్ మనం వాడుకోవడం వల్ల ఫస్ట్ హెల్త్ వస్తుంది. ఆ హెల్త్‌ని మనం షేర్ చేస్తే డబ్బొస్తుంది. ఈ రెండిట్ల కోసమే కదండీ మనం పడే కష్టం. మార్నింగ్ లేసిన దగ్గర నుంచి ఈవినింగ్ వరకు మనం పడే కష్టం ఏంటంటే ఆహ్, డబ్బు కావాలి, ఆరోగ్యం కావాలి. ఆ 2 వెస్టేజ్‌లో ఉన్నాయి. ఈ వెస్టేజ్‌ని అందరికీ ప్రమోట్ చేసి చూడండి ఫ్రెండ్స్, అవగాహన ఎలా పెంచాలి అంటే చాలా మంది ఎందుకు వాడాలి మీ ప్రొడక్ట్స్? ఎందుకు మీ సోప్ వాడాలి? ఎందుకు మీ పేస్ట్ వాడాలి? మార్కెట్‌లో బోలెడన్ని దొరుకుతున్నాయి కదా! అని చెప్తున్నారు. మన దేశ జనాభా 120 కోట్ల మంది ఉన్నారండి. 120 కోట్ల మంది ఒక్క సోపే వాడినా 120 కోట్ల రూపాయలు టాక్స్ కడుతున్నారు. ఒక్క సోప్‌కి ఒక రూపాయి చొప్పున ఒక సోప్ కొంటే రూ. 1 టాక్స్ కడుతున్నారు. ఆ కట్టే టాక్స్ ఎక్కడ కడుతున్నారు? ఎవరికి కడుతున్నారో జనాలకి అవగాహన పెంచండి. హిందుస్థాన్ లేవర్ లిమిటెడ్ అమెరికన్ ప్రొడక్ట్స్. అమెరికాకి టాక్స్ కడుతున్నారు. మీరు చూడండి ప్రతి ఒక్క ప్రపంచం మీద అన్ని దేశాల్లోకి అత్యంత ధనవంతులుండే దేశం ఏది అంటే అమెరికా. అమెరికా వాళ్ళు వాళ్ళ దేశంలో తయారైన ప్రొడక్ట్స్ మాత్రమే వాడతారు. వేరే దేశాలియి వాడరు. ఇండియా వాళ్ళు అన్ని దేశాల ప్రొడక్ట్ వాడతారు. ఇండియా ప్రొడక్ట్స్ వాడరు. నామోషీగా ఫీల్ అవుతారు. ప్రతి ఒక్కరిలో అవగాహన పెంచితే ఒక సబ్బు ద్వారాగా 120 కోట్ల టాక్స్ కడితే ఒక టీ పొడి, ఒక పేస్ట్, ఒక ఫేస్ వాష్ 400 ప్లస్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఎన్ని కోట్ల రూపాయలు మనం వేరే దేశానికి కడుతున్నాము. అందుకే కదా మన మన పిల్లలు ఎక్కడికో ఎళ్లి అక్కడ పనులు చేసుకొని అక్కడ జాబ్‌లని చెప్పి అక్కడ వాష్‌రూమ్‌లు కడగడం, డ్రైవింగ్ చేయడం, పని మనుషులుగా ఎళ్ళడం. ఎందుకు ఆ దౌర్భాగ్యం? మన దేశ ప్రొడక్ట్స్ మనం వాడుకొని మన సంపదను కాపాడుకొని ఇండియా మీద ప్రేముంది అని పెద్ద పెద్ద ఫోటోలు ఆఫీసుల్లో పెట్టుకోవడం కాదు. ప్రతి ఆఫీస్‌కి ఎళ్ళండి. అవగాహన పెంచండి. ప్రతి ఒక్కరిలో ఐ లవ్ ఇండియా అని చెప్పడం కాదు. ఇండియా మీద ప్రేమంటే మన సబ్బు, మన పేస్ట్ వాడమని అవగాహన పెంచి, ప్రతి పల్లికి ఎళ్దాం. ప్రతి టౌన్‌కి వెళ్దాం. అన్ని చోట్లకి వెళ్దాం. అవగాహన పెంచుదాం. మన దేశ గౌరవాన్ని మనకున్న ఇండియా మీద ఉన్న ప్రేమని చాటుకుందాం. నేను సైతం నాతో పాటు ఎంతమందుంటారు. ఓకే ఫ్రెండ్స్. థాంక్ యూ వెరీ మచ్. విష్ యూ వెల్. సూపర్ మేడం. మార్వెలస్. సో, మరి నిజంగా ఈరోజు సెషన్ కావాల్సిన విషయం ఏంటంటే, చాలా మందికి ప్రొడక్ట్ ఎలా చెప్పాలో తెలీదు. బిజినెస్ ప్లాన్ ఎలా చెప్పాలో తెలీదు. ఇవన్నీ తెలీదు. మెయిన్ ఏంటంటే, మన ప్రొడక్ట్ ఎంత గొప్పవో అవతల వ్యక్తికి తెలిస్తేనే ఈ బిజినెస్‌లో స్టార్ట్ అవుతారు. సో, ఈరోజు మేడం కేటగిరీ ప్రొడక్ట్ తీసుకుంటారని నేను అనుకున్నాను. బట్ ఈరోజు టోటల్ మన కేటలాగ్‌లో ఉన్న ప్రొడక్ట్స్ అన్నీ కూడా కొత్త వాళ్ళకి అవ్వచ్చు, ఎవరికైనా ప్రెజెంటేషన్ ఇచ్చిన వాళ్ళకి ఎంత స్పష్టంగా చెప్పొచ్చు అనేది మొత్తం అన్ని ప్రొడక్ట్‌ని కూడా కవర్ చేసుకుంటారు. సో, థాంక్ యూ సో మచ్ మేడం. నిజంగా సత్య మేడం. నిజంగా సార్. సత్య మేడం ఆల్రెడీ గతంలో కూడా ప్రొడక్ట్ నాలెడ్జ్ ఇవన్నీ ఇవ్వడం జరిగింది. కానీ ఈరోజు ఒక కొత్త వాళ్ళకి లేదంటే ఒక పర్సన్‌కి మనం ప్రొడక్ట్ కోసం ఇన్ఫర్మేషన్ ఇవ్వాలంటే ఈ విధంగా చెప్తే సరిపోతుందండి. ఎందుకంటే చాలా మంది ఈ చిన్న విషయం చేయలేక అప్లైనర్‌ని పక్కన పట్టుకొని మీరు రండి, మీరు రండి, మీరు రండి అంటారు. సో, దీని ద్వారా ఏమవుతుందంటే అప్లైనర్ ఉంటే మాత్రమే మీరు ప్రొడక్ట్ అదే విధంగా మీరు చెప్పిన వ్యక్తి మీ అప్లైనర్‌నే మళ్ళీ తీసుకురమ్మంటారు. సో, ఎప్పుడు మీరు లీడర్స్ అవుతారు? ఎప్పుడు మీరు చెప్పడం నేర్చుకుంటారు? అనే దాని మీద అయితే ఈరోజు చెప్పాలంటే మనకు సత్య మేడం చాలా స్పష్టంగా కేటలాగ్‌ని మనకు చూపిస్తూ ప్రొడక్ట్ కోసం చాలా స్పష్టంగా చెప్పే విధానంగా చాలా షార్ట్ అండ్ స్వీట్‌గా ఆల్ ప్రొడక్ట్స్ కోసం చెప్పడం జరిగింది. సో, నిజంగా రియల్లీ గ్రేట్ మేడం. సో, అండ్ అలాగే ఫైనల్‌గా ఎండింగ్‌లో అయితే చెప్పడం చూసారా? ఇండియా మీద ప్రేమ ఉంటే పెద్ద పెద్ద ఫోటోలు పెట్టుకోవడం కాదు. ఇండియన్ సోప్ వాడండి, ఇండియన్ ప్రొడక్ట్ వాడండి అని చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా చెప్పారు. నిజంగా చెప్పాలంటే మనం చెప్పే విధానం ఈ విధంగా ఉంటే కంపల్సరీ వాడాల్సిందే. చాలా మంది దేశభక్తి అంటారు. దేశభక్తి ఉంటే దేశంలో ఉన్న ప్రొడక్ట్ వాడాలి. సో, మేడం లాస్ట్‌లో ఇచ్చిన పాయింట్ అయితే నిజంగా ఎవరికైనా సీము, నెత్తురు ఉంటే వెస్టైల్ ప్రొడక్ట్ వాడతారు. వెస్టైల్ ప్రొడక్ట్ వాడుతూ 10 మందికి చెప్తూ 10 మంది వెస్టైల్ ప్రొడక్ట్ వాడడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు. అదేవిధంగా ఇండియన్‌కి నిజంగా ప్రతి ఒక్కరు కూడా టాక్స్ పే చేస్తూ ఇండియన్‌కి టాక్స్ పేయర్‌లా ఉంటారు. సో, మరి ప్రతి ఒక్కరు కూడా అలా ఉండాలంటే కంపల్సరీ ప్రొడక్ట్ విధానం ఈ విధంగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ థాంక్ యూ సో మచ్ సత్య మేడం. మరి థాంక్ ఇలాగే యూ సార్. మీరు ఇంకా ఎన్నో ప్రొడక్ట్స్ కోసం చెప్తూ ఎంతో మందికి మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తూ చాలా మందికి రోల్ మోడల్‌గా ఉండాలని
మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. మీ డ్రీమ్ చెప్పండి మేడం. డ్రీమ్ చెప్పలేదు. నా డ్రీమ్ వచ్చేసి 2025 డిసెంబర్ ఎండింగ్ కి 5 lakhs ఇన్కమ్ ఎర్నర్ ఆడి కారు 1 కోటి రూపాయలు అవసరం. సూపర్ మేడం. సూపర్ ఎక్సలెంట్. సో గాడ్ బ్లెస్ యూ మేడం. ఆల్ ది బెస్ట్. మీ యొక్క డ్రీమ్ 100% రీచ్ అవుతారు. ఆల్ ది బెస్ట్ అండ్ గాడ్ బ్లెస్ యూ. ఎస్ లీడర్స్, మరి ఈ రోజు మనకి సత్య మేడం సెషన్ ఎలా ఉపయోగపడింది? వాస్తవానికి చెప్పాలంటే చాలా మంది కొత్త వాళ్ళు ఉంటారు. అప్లైనర్ పక్కన లేకపోవచ్చు. ఎలా ప్లాన్ చెప్పాలో తెలియదు, ఎలా ప్రొడక్ట్ చెప్పలేదు, ఏం చెప్పాలో ఆలోచించి కొంతమంది చెప్పడానికి భయపడి చెప్పరు. ఇదే విషయం ఇష్టంగా చెప్పడం జరిగింది. దీన్ని మరి చూసిన వాళ్ళు చాలా మంది. మీకు ఎలా ఉపయోగపడింది? నిజంగా మీకు ఎలా ఉపయోగపడింది? మీరు మనస్ఫూర్తిగా ఈరోజు ఫీడ్బ్యాక్ ఇస్తే చాలా బాగుంటుంది. సో ముందుగా లక్ష్మీ మేడం మాట్లాడండి. సార్ వెరీ గుడ్ మార్నింగ్ సత్య మేడం. వెరీ గుడ్ మార్నింగ్ Good మేడం. morning. స్లోగా వస్తుంది మేడం. Morning, madam. వందే భారత్ సార్, వందే భారత్ సార్ ట్రైన్ వందే భారత్ భారత్ అండి. వందే భారత్ వచ్చింది మేడం. ఎందుకంటే 2 times ఎక్స్పీరియన్స్ చేసాం మేము. లాస్ట్ మినిట్ లో ఎక్కినట్టు అప్పుడు స్టార్ట్ చేశారు, ఎండింగ్ వరకు ఎగ్జామ్స్ సూపర్ గా చెప్పారు మేడం. మేడం మీతో సిఎన్టీకి మీ అప్లైనర్స్ వచ్చారా ఎప్పుడు? మేడం? స్టార్టింగ్ అసలు ఎప్పుడూ రాలేదు మేడం. అంటే ఫస్ట్ ప్లాన్, సెకండ్ ప్లాన్, థర్డ్ ప్లాన్ ఇలా 5 plans వరకు మనకు అప్లైనర్ వస్తా ఉంటారు కదా. మీతో ఎన్నిసార్లు వచ్చారు మీ నాకు upline? ఒక్కసారి కూడా నా అప్లైన్ రాలేదు. నేనే చాలా సిఎన్టీలకి వెళ్ళి ట్రైనింగ్ తీసుకున్నాను. సూపర్ మేడం. అంటే మీ అప్లైనర్ మీతో ఎప్పుడు కూడా రాలేదు, ఒక్క దానికి కూడా, ఒక్క ఒకసారి plan కూడా కూడా. రాలేదు. ఒకసారి కూడా రాలేదు. నిజంగా మేడం, ఇండివిజువల్ లీడర్ అన్నందుకు ప్రూవ్ చేశారు ఆవిడ. ఎక్సలెంట్ మేడం. ఇంకా మరి మాటలు లేవు. ఎక్సలెంట్, చాలా అద్భుతంగా చెప్పారు. మెయిన్ డేరింగ్ అంటే చూడండి, రాకపోయినా అసలు ఎలా అయినా గెలవాలి, అప్లైనర్స్ తో కాదు, ఇది నా బిజినెస్ అని చేస్తున్నారు. ఎక్సలెంట్ మేడం. ఈరోజు సిఎన్టీ అయితే వందే భారత్ ట్రైన్ లాగా మరి చాలా చాలా అందరికీ అర్థమైనట్టు చాలా క్లియర్ గా చెప్పారు. చాలా అద్భుతంగా చెప్పారు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ ప్రొడక్ట్స్ వరకు అన్ని కొన్ని చాలా ఎక్సలెంట్ మేడం. ఇంకా మీ దాంట్లో మీ సెషన్ లో మాట్లాడలేవు. చాలా సూపర్ గా ఉంది. ఏం చెప్తారు, అట్లీస్ట్ రిజల్ట్ వచ్చిన ప్రొడక్ట్స్ చెప్తారేమో అనుకున్నాను. బట్ క్యాటలాగ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది అందరికీ యూజ్ అవుతుందండి. ఈ సెషన్ అయితే ప్రతి ఒక్కరు కొత్త వాళ్ళు నేర్చుకుంటారు. మై డియర్ చూడండి ఫ్రెండ్స్, మేడం కి అసలు సింగిల్ గా వెళ్ళారు కాబట్టి ఇంత అద్భుతంగా చెప్పగలుగుతున్నారు. మన అప్లైనర్ తో ఎప్పుడైతే మనం సిఎన్టీస్ 1-to-1 ప్లానింగ్స్ అప్లైనర్ తో ఎప్పుడైతే చెప్పించామో ఇంకా అక్కడి నుంచి ఇంకా మనం ఎప్పటికీ కూడా నేర్చుకోలేమండి. ఎక్సలెంట్ మేడం. ఈరోజు సెషన్ అయితే చాలా బాగుంది. మరి మీ డ్రీమ్స్ అయితే ఖచ్చితంగా చెప్పారు. సో మీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే 2 lakhs పీపుల్తో 4 lakhs తీసుకుంటూ 1:6 1 lakh పీపుల్ తో చేయించాలని ఒక మంచి డ్రీమ్ పెట్టుకున్నాం. మీ బ్లెస్సింగ్ కూడా మాకు కావాలి మేడం. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. సత్య మేడం ఆల్ ది ఎక్సలెంట్. బెస్ట్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. లేడీస్ అంటే లేడీసే మేడం. సూపర్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఎస్ లీడర్ చూడండి, జెంట్స్ మరి థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ జెంట్స్ మరి ప్రొడక్ట్ వాడట్లేదా? ప్రొడక్ట్ కొంచెం చెప్పట్లేదా? ఎస్ మనం సార్, ఏదైనా మాలా చెప్పలేదు సార్. ఓకే మేడం. మేము అసలు థ్యాంక్ యూ సో మచ్. ఎస్ లీడర్స్ ఓకే ఈ రోజు మనం థ్యాంక్ యూ అంటే మీరు అసలు యాక్సెప్ట్ చేయరు. బాయ్ సార్. థ్యాంక్ యూ సార్. మేడం. థ్యాంక్ యూ సో మచ్. మా వాళ్ళు అసలు చాలా థ్యాంక్ మంది యూ. ఉన్నారు. ఓకే సార్. చూసుకోండి సార్. ఎస్ అనయ్య, గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ తమ్ముడు. లక్ష్మి మేడం, గుడ్ మార్నింగ్ మేడం. సార్ వెరీ గుడ్ మార్నింగ్ సార్. సత్య వెరీ గుడ్ మేడం, మార్నింగ్. మేడం. మార్నింగ్ సార్. ఏం చెప్తారు మేడం? అసలు నాన్ స్టాప్ స్టార్టింగ్ క్యాటలాగ్ పైన ఫస్ట్ పేజ్ అట్ట మీద ఉన్న బొమ్మతో కలిపి చివరి అట్ట మీద ఎనిమిది బొమ్మ వరకు మొత్తం ఎక్కడ ఏమాత్రం ఎనర్జీ లెవెల్స్ తగ్గలేదు మేడం. ప్రతి ప్రోడక్ట్ గురించి అద్భుతంగా చెప్పారు. ప్లస్ క్లియర్ అండ్ కట్ గా ఉంది మేడం. ఎక్కడ ఫాస్ట్ వెళ్తున్నట్లేదు, ఎక్కడ దాని గురించి స్కిప్ చేసినట్టు లేదు. చాలా నీట్ అండ్ క్లీన్ గా ఉంది. రెండోది ఏంటంటే ఇంకా నాకు బాగా నచ్చిన అంశం ఏంటంటే మేడం, ప్రతి ప్రోడక్ట్ కి మీ దగ్గర ఒక టెస్టిమోనీ ఉంది. ప్రతి ప్రోడక్ట్ కి ఈచ్ ప్రోడక్ట్ 100% ఇదైతే బాగా కనెక్ట్ అవుతుంది మేడం. ప్రొడక్ట్ నాలెడ్జ్ అనేది మనం 100% చెప్తాము, అది ఎంతవరకు అయితే బాగా అర్థమవుతుందో. బట్ దానికి రిలేటెడ్ గా ఒక ఎగ్జాంపుల్ చెప్పి దీన్ని వాడడం వల్ల వాళ్ళకి ఇలా రిజల్ట్ వచ్చిందని ఒక పాయింట్ ఉంది సార్ మేడం. అది డెఫినెట్లీ ప్రతి ఒక్కరు దాన్ని మర్చిపోయిన అంశంగా అవుతుంది. రెండోది చాలా ఇంపార్టెంట్, ఇది వాడడం వల్ల ఇలా ఉంది అనేది ఎదుటి వ్యక్తి కూడా చెప్పి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తారు మేడం. చాలా వండర్ఫుల్ మేడం, వండర్ఫుల్. ఇంకా లాస్ట్ లో మహేష్ అనేది చెప్పినట్టు ఆ లాస్ట్ లో చెప్పారు చూసారా, ఆ ఒక వర్డ్, ఇండియా మీద ప్రేమ ఉంటే మీరు 100% ఇండియన్ గా, అదే సినిమాలో చెప్తారు మేడం, నువ్వు ఇండియన్ అంటే ప్రూఫ్ ఏంటంటారు కదా. నీ పాకెట్ లో ఆధార్ కార్డు, ఓటర్ కార్డు, రేషన్ కార్డు ఉంటే కాదు నువ్వు ఇండియన్ అవ్వు. నీ గుండెల్లో ఇండియా
ఉంటే అవుతుంది అన్నట్టు మీరు లాస్ట్ లో చెప్పిన ఒక వర్డ్ అయితే 100% సూపర్ మేడం, హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ. ఎందుకంటే ప్రతి ఒక్కరం ఇండియా అంటే ఇండియా ఎవరిదో కాదు, ఇండియా ప్రతి ఒక్కరిది. ఇండియాని డెవలప్ చేసుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అనేది మీరు 100% ఈ రోజు మీ మాటలో అర్థమే మేడం. సూపర్ మేడం, సూపర్. అండ్ నా డ్రీమ్ వచ్చేసరికి మేడం ఈ నెక్స్ట్ జూన్ కల్లా 2 lakhs ఇన్కమ్ తీసుకోవాలి, అండ్ ఇయర్ ఎండ్ కల్లా 3 lakhs ఇన్కమ్ తో ఈత టైటిల్ కొట్టాలి. అంతేకాకుండా నా టీమ్ లో మందిని నెక్స్ట్ ఇయర్ ట్రావెల్ టూర్ కి ఫ్లైట్ ఎక్కించాలని ఒక ఎజెండాతో వర్క్ చేస్తున్నాం మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం, విష్ యూ వెల్కమ్. థ్యాంక్ యూ అన్నయ్య, ఓవర్ టు అన్నయ్య. థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఎస్ కే రమణం గారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. వాయిస్ మేడం కొద్దిగా గట్టిగా మాట్లాడండి, మీ వాయిస్ స్లోగా వస్తుంది. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. Yes. హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. నేను జస్ట్ స్టార్టింగ్ లో ఉన్నాను మేడం. మీరు చెప్పిన సిస్టమ్ చాలా బాగుంది. నేను స్టార్టింగ్ లో ఉన్నాను కాబట్టి హెల్త్ సప్లిమెంట్స్ నాకు క్లియర్ గా తెలీదు, కానీ నాకు చాలా బాగా క్లారిటీగా అర్థమైంది మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. అలాగే మీ డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ మంత్ ఎండింగ్ వరకు నేను బ్రాంచ్ అవ్వాలి అనుకుంటున్నాను. నేను బ్రాంచ్ అవ్వాలి అంటే మీ బ్లెస్సింగ్స్ కావాలి మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం, ఆల్ ది బెస్ట్ మేడం. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఎస్ సరస్వతి గారు. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్. మేడం లక్ష్మి మేడం, గుడ్ మార్నింగ్ మేడం. బేస్ గా ఉందంటే సరస్వతి గారు చాలా స్ట్రాంగ్. థ్యాంక్ యూ సార్. సార్ ఈ రోజు నిజంగా ఇంత స్ట్రాంగ్ గా రావడానికి కారణం ఆ రోజు మీరు స్పీచ్ ఇచ్చిన రోజు కూడా నేను హ్యాండ్ రేస్ చేశాను, టైం అయిపోయింది. అలానే ఈ రోజు కూడా సేమ్ సత్య మేడం గారు కూడా మీ ఎంత ఫైర్ తో చెప్పారు అదే ఫైర్ తో చెప్పారు సార్. మేడం గుడ్ మార్నింగ్ మేడం. సత్య మేడం. మేడం గుడ్ మార్నింగ్. అందుకే సార్ అన్నట్టు చాలా స్ట్రాంగ్ గా వస్తుంది మేడం. ఫస్ట్ ఆ రోజు పివిఆర్ సార్ చెప్పిన రోజు కూడా అలానే అసలు ఎక్కడ వాళ్ళైనా సరే నిద్రపోయిన వాళ్ళకైనా సరే ఖచ్చితంగా లేచి కూర్చోవాల్సిందే. అలానే ఆ రోజు అనిపించింది మేడం. సేమ్ ఈ రోజు మీరు కూడా అసలు ప్రోడక్ట్ నాలెడ్జ్ గా లాస్ట్ ఫైనల్లో అంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చెప్పింది ఒక వంతు, ఫైనల్లో చూడండి ఒక మాట చెప్పారు. ఇండియా గురించి బోర్డ్స్ అవి పెట్టుకోవడం కాదు, ప్రతి సోప్ గాని పేస్ట్ వాడండి అని చెప్పడం అనేది గర్వంగా ఉంటదని చెప్పారు చూడండి మేడం. ఇది కూడా చాలా చాలా బాగుంది మేడం. ఈ రోజు నేను ఇంత హ్యాపీగా హ్యాండ్ రైస్ చేయడానికి కారణం ఏంటంటే మేడం మీరు చెప్పినట్టు వాళ్ళందరికీ ఉపయోగపడుతుంది మేడం. నా టీం నుంచి కొత్త వాళ్ళందరూ అటెండ్ అయ్యారు, వాళ్ళంతా నేర్చుకుంటారు ఖచ్చితంగా. చాలా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీ డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ వచ్చి డిసెంబర్ లాస్ట్ కి డిసెంబర్ 10th కి 1 lakh ప్లస్ తీసుకోవాలని, అదే విధంగా 2025 ఏప్రిల్ 10వ తారీఖు 3 lakhs ప్లస్ ఇన్కమ్ తీసుకోవాలని కోరుకుంటూ మేడం. సార్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ మేడం, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఏ శ్రీనివాసరావు గారు అడ్మిట్ చేసుకోండి సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సత్య మేడం గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. వెరీ వెరీ ఎక్సలెంట్ సెషన్ మేడం. ఇన్ని జూములు విన్నాం కానీ ఇంత జూమ్ ఎప్పుడు వెళ్ళలేదు మేడం. ఎక్సలెంట్ గా చెప్పారు. ఎందుకంటే మరి మేమైతే ఒప్పుకుంటున్నాం మేడం. వాస్తవంగా మన పివి లక్ష్మి మేడం అన్నట్టుగా జెంట్స్ కి కెపాసిటీ లేకపోవచ్చు కానీ నేర్చుకుంటాం మేడం. కానీ రియల్ ఇవాళ స్టేషన్ మటుకు ఎక్సలెంట్ గా ఉంది. మీరు ఒక మాట చెప్పారు, మనిషికి ఒక సబ్బు వాడుకుంటే 1,20,00,000 మేడం. 120 కోట్లు సార్. 120 కోట్లు. 120 కోట్ల మంది మనిషికి ఒక సబ్బు వాడినా 120 కోట్లు మన ఇండియా ఇప్పుడు 140 కోట్ల మంది అయ్యారండి ఇప్పుడు ఇండియన్. 140 పడ్డట్టేగా సార్. ఎందుకంటే ఒక్క సబ్బు మీదనే మనం బయటపడుతున్నాం అంటే ఇలాంటి 450 ప్రోడక్ట్ ఉన్నాయి. మనం అన్ని కూడా ఎన్ని కోట్లు రావాలి ఊహించాలని చెప్పారు. చాలా గ్రేట్ మేడం. నా పేరు శ్రీనివాస్. 3వ నెల స్టార్ కంప్లీట్ చేసుకుంటున్నా మేడం. నెక్స్ట్ మంత్ కార్ తీసుకోవాలనుకుంటున్నా. పోయిన నెల ఒక ఎల్బోతోని 27,000 తీసుకున్నాను మేడం. ఈ నెల 2 ఎల్బోతోని 50,000 తీసుకోవాలని గోల్తో పనిచేస్తున్నా. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఇలాంటి స్టేషన్లు చాలా చెప్పాలి. సూపర్ గా ఉంది మేడం ఇవాళ మీ స్టేషన్. మన తునిలో కూడా మీతో మాట్లాడా మేడం. ఓకే సార్. మీరు వీడియో తీశారు మేడం, గుర్తుందా? తునిలో జరిగేదని సపరేట్ వీడియో తీశారు. థ్యాంక్ యూ మేడం. చాలా హ్యాపీగా ఉంది. 5 కార్లు ఒకేసారి లాంచింగ్ కావాలి అంటే చాలా గ్రేట్. థ్యాంక్ యూ సార్. మహేష్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ. గురుస్వామి గారు అడ్మిట్ చేసుకోండి.
గురుస్వామి గారు. ఎస్ సార్. సార్ గుడ్ మార్నింగ్ వెరీ సార్. గుడ్ మార్నింగ్ గుడ్ సార్. మార్నింగ్. నా పేరు గురుస్వామి అండి. ఈరోజు మేడం గారు ఎంత చక్కగా చెప్పారంటే ఫస్ట్ నుంచి స్టార్టింగ్ నుంచి వినుకుంటూ వచ్చాను. లాస్ట్కి వచ్చాక నా నరాలు పొంగిపోయినాయి సార్. ఎస్ సార్. ఎందుకంటే ప్రతి వారం ఇండియాని మనం ప్రతి ఆఫీస్కి వెళ్ళి కూడా మనం అందరికి ప్రమోట్ చేద్దాము. మరి ఒక ఎప్పుడో సినిమాలో కనుక పదండి ముందుకు అన్నట్టు లాస్ట్ సెషన్ లోకి వచ్చాక లాస్ట్ లో అలా ఒళ్ళు పొంగిపోయింది సార్ మేడం చెప్తుంటే. అందుకే నేను ముందుగా హ్యాండ్ రైజ్ చేశాను. చాలా చాలా థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మరి సార్. మా టీంలో మీరు ఇచ్చిన సెషన్ ఎలాంటిదంటే ఒక గ్లూకోజ్ లాగా ఉందండి. థ్యాంక్ యూ సార్. మంచి ఎనర్జీని ఇచ్చింది. ఎందుకంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ప్రతి ప్రోడక్ట్ ని ఏదో ఒక అంశాన్ని తీసుకొని ఇది వాడితే ఎలా ఉంటుంది, ఇది వాడితే ఎలా ఉంటుంది అన్నారు. ఎస్ సార్. ఎందుకంటే ఇనే ప్రతి ప్రోడక్ట్ మీద చదవటానికి మాకు నాలెడ్జీ లేకపోయినా కొన్ని ప్రోడక్ట్ మీద నాలెడ్జీతో మాట్లాడుకుంటూ వస్తున్నాం. ఎస్ సార్. మరి మీరు ఇచ్చిన సెషన్ మాలాంటి వారికి చాలా అనుకూలమైన సెషన్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మహేష్ గారు. థ్యాంక్ యూ సార్. మీరు మన లక్ష్మీ మేడం 4 గంటలకి లెగుతారో 4:30కి లెగుతారో తెలియదు. 5 గంటలకి ఫస్ట్ సెకండ్ కొట్టంగానే మేడం గారు ఆన్ చేస్తారు మైక్ ని. చాలా ధన్యవాదాలు మేడం మీకు. మరి ఎంతమంది వెనకపోయినా సార్ మీరు కూర్చొని సెషన్ అయిపోయినాక ఈ జూమ్ మీటింగ్ ని కనెక్ట్ చేస్తున్నందుకు మీకు ధన్యవాదాలు సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఆల్ ది బెస్ట్. ఇష్యూ హెల్త్. రత్నశేఖర్ గారు టీం మాది ఆర్ఎస్. మా అప్లైన్ ప్రసన్నరావు గారు, మా సూపర్ అప్లైన్ రత్నశేఖర్ గారు సార్. గుడ్ మార్నింగ్ ఎస్ సార్. సార్. గుడ్ గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. గురుస్వామి గారు. రాధా గారు అడ్మిట్ చేసుకుని మేడం. రాధా ఏబూరి. గుడ్ మార్నింగ్ మహేష్ వెరీ గుడ్ మార్నింగ్ మేడం. మేడం. సత్య మేడం. గుడ్ మార్నింగ్. ఆల్ లీడర్స్ గుడ్ మార్నింగ్. మార్నింగ్ మేడం. సత్య మేడం చాలా బాగా చెప్పారు మేడం. కేటలాగ్ అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు మీరు. చాలా దాంతో పాటు టెస్ట్ మనీ కూడా ప్రతి ప్రోడక్ట్ కి ఇచ్చారు మేడం. చాలా చక్కగా చెప్పారు. ఇండియా గొప్పతనం గురించి చెప్పారు. అలాగే మన వెస్టేజ్ ప్రోడక్ట్స్ కూడా అందరికీ తెలియజేద్దాం. మనందరం కూడా ఎస్ తెలియజేసి మన ఇండియాని మంచి పొజిషన్ లో ఉంచేదానికి మన గౌతమ్ బాలి గారు మంచి అవకాశం ఇచ్చారు మనకు. అది 3 బావులు అనమాట. ఒకటి వెస్టేజ్ లో ఆరోగ్యం, ఆదాయం, ఆనందం, ఈ 3 బావులు ఇచ్చారు. ఈ 3 బావుల్ని మనం ఎంత తీసుకుంటే అంత ఉపయోగం అనమాట. కాబట్టి ఈరోజు ఆల్ ప్రోడక్ట్స్ గురించి చెప్పారు మాకు మహేష్ సార్, మై మెంటర్. ఒక 1 డే వర్క్ షాప్ లో మాకు మొత్తం గురించి చెప్పేవాళ్ళు. ఈ రోజు మీరు కూడా అలాగే ఎక్స్ప్లెయిన్ చేశారు మేడం. చాలా థ్యాంక్ యూ మేడం. ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్. ఎస్ లీడర్స్. మరి రాధికా యుగేంద్ర గారు అడ్మిట్ చేసుకోండి. సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ లక్ష్మి మేడం. గుడ్ మార్నింగ్ సత్య మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. సూపర్ మేడం. వందే భారత్ ఎక్కినట్టుగా మేడం మాకైతే సూపర్ ఎక్స్ట్రాడినరీగా ఉంది మేడం. సో ప్రతిదీ కూడా పిన్ టు పిన్ కేటలాగ్ లో ఉన్నటువంటి ప్రతి ప్రోడక్ట్ గురించి చాలా అద్భుతంగా చెప్పారు మేడం. మాకు కనెక్ట్ అయినటువంటి వర్డ్ ఏంటంటే లాస్ట్ లో చెప్పారు మేడం, ఇండియన్ గా. సో ఇండియన్ గా ఉండాలి, ఇండియన్ గా ప్రతి ఒక్కరు ఈ ప్రోడక్ట్ ఒక్కటి వాడినా కూడా చాలు అనే ఒక నినాదంతో నేను ఉంటాను, నాతో పాటు ఎంతమంది ఉంటారు అని చెప్పేసి నేను సైతం అనే ఒక చివరిలో డైలాగ్ ఇచ్చారు మేడం. చాలా అద్భుతంగా ఉంది మేడం. బ్రతికితే ఇండియన్ గా బ్రతకాలి, వాడితే వెస్టేజియన్ గా ప్రోడక్ట్స్ వాడాలి మేడం ప్రతి ఒక్కరు. సో సూపర్ మేడం, సూపర్. ఎందుకంటే ఇందాక మహేష్ సార్ అన్నట్టుగా, అవును మేడం, మహేష్, ప్రతి ఒక్కరు బాడీలో చీము నెత్తురు అని చెప్పేసి ఒక మాట అన్నారు మేడం. అది మార్వలెస్ మేడం. హార్ట్ టచ్ అయ్యే మాట సార్. అది చాలా అద్భుతం సార్. బ్రతికితే ఇండియన్ గా బ్రతకాలి, వాడితే వెస్టేజియన్ గా ప్రోడక్ట్సే వాడాలి సార్. సూపర్ సార్, సూపర్. థ్యాంక్ యూ సార్. నా పేరు వచ్చేసి యుగేందర్. నేను హన్మకొండ నుండి మాట్లాడుతున్నా సార్. మా అప్లైన్ వచ్చేసి సదానందం అండ్ రమణ సార్. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నా గోల్ వచ్చేసి ఈ ఇయర్ ఎండ్ కల్లా నేను క్రౌన్ డైరెక్టర్ అవ్వాలి. అలాగే నాతో పాటు ఒక 4 స్టార్ డైరెక్టర్ చేయాలి. నాతో పాటు 4 కార్లు ఇప్పించాలి సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సూపర్. ఆల్ ది బెస్ట్ సార్. గాడ్ బ్లెస్ యూ యుగేందర్ గారు. థ్యాంక్ యూ. శ్యామలా మేడం అడ్మిట్ చేసుకోండి. శ్యామలా గారు
అన్మ్యూట్ చేసుకోండి మేడం. ఎన్కేపి శ్యామల గారు. ఎస్ మేడం మాట్లాడండి. Good morning, sir. Very good morning. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. Myself, Shyamla, present Brown Director Industries from Nasalli. Yes, madam. Ground Director Ramana. మేడం చేశాను. చాలా చాలా ప్రౌడ్గా ఉందండి ఈ రోజు ఇలాంటి గ్రేట్ లీడర్స్ డౌన్ మేమందరం ఉండడం, ఇలాంటి గ్రేట్ లీడర్స్ సెషన్స్ మేమందరం వినడం, మంచి నాలెడ్జ్ మేము చేసుకోవడం. కింద ఏ ఈవెంట్ జరిగినా సరే రమణమ్మ మేడం గారిని చూస్తే ఒక సింహం లాగా, సత్య మేడం చూస్తే ఒక టైగర్, పెద్ద గుళ్ళ కనిపిస్తారండి మేడం. స్మైల్ కానీ, లుకింగ్ కానీ, వాకింగ్ స్టైల్ కానీ ప్రతిదీ కూడా ఒక టైగర్ లాగా అనిపిస్తారండి. ఈ రోజైతే మిడిల్ సైజ్ ఆఫ్ సిఎన్టీ లాగా అనిపించిందండి. ప్రతిదీ కూడా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రతి ప్రొడక్ట్ కి చెప్పినటువంటి యాంటీమోని. అలాగే నేనైతే ఎక్కడ ఫిట్స్ వచ్చింది అని చెప్పేసి ఎవరు చెప్పినా సరే ఖచ్చితంగా సత్య మేడం యాంటీమోని చెప్తానండి. నేను ఫాస్ట్ 8% లో ఉన్నప్పుడు మేడం టెస్ట్ వినడం జరిగిందండి. అంటే మేడం ఏం చెప్పారంటే బిఫోర్ వెస్టేజ్ నాకు ఫిక్స్ వచ్చేది. ఫిక్స్ వచ్చినప్పుడు నేను పడిపోతే 3 రోజుల వరకు హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత 3 days తర్వాత నాకు తెలియవచ్చేది. అప్పుడు మా పిల్లలు చెప్పేవారు, అమ్మ నీకు ఫిక్స్ వచ్చింది, పడిపోయావు, హాస్పిటల్ అడ్మిట్ అయ్యాము, ఇప్పుడు రేపు ఇంటికి వెళ్తున్నాం అని చెప్పేసి. ఇప్పుడైతే నాకు పునర్జన్మ ఇచ్చింది అని చెప్పేసి మేడం చెప్తూ ఉంటారండి. సో మేడం యాంటీమోనియా చాలా స్ట్రాంగ్ యాంటీమోని అండి వెస్టేజ్. అయితే మన సప్లిమెంట్స్ ధైర్యంగా ఎవరికైనా ఇవ్వచ్చు, రిజల్ట్ ఉంటుంది అని చెప్పేసి. అలాగే ఈ మంత్ నా గోల్ వచ్చి ఈ మంత్ నేను స్టార్ డైరెక్టర్ అవుతున్నానండి. అలాగే నా డౌన్ లో ఉన్నటువంటి ప్రతి లీడర్స్ కూడా ఈ రోజు కొత్త టీం కూడా అటెండ్ అవ్వడం జరిగిందండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం, మా టీమ్ కి మంచి స్టూడెంట్ అందించినందుకు ఎర్లీ మార్నింగ్ షార్ట్ మైండ్ తో. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్ అండి. అండ్ ప్రవీణ్ గారు అన్మ్యూట్ చేసుకోండి సార్. సిహెచ్వివి ప్రవీణ్ గారు అన్మ్యూట్ చేసుకోండి. ప్రవీణ్ గారు అన్మ్యూట్ చేసుకోండి. ఎస్ ప్రవీణ్ గారు అన్మ్యూట్ చేసుకోండి. ఎస్ సంజయ్ గారు, సంజయ్ గారు అన్మ్యూట్ చేసుకోండి మేడం. మేడం సంజయ్ గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. మహేష్ సార్. ఎస్ ప్రవీణ్ గారు వెయిట్ చేయండి 2 minutes. ఓకే సంజయ్ గారు మాట్లాడండి. సార్ గుడ్ మార్నింగ్ మహేష్ సార్. గుడ్ మార్నింగ్ లక్ష్మి మ్యామ్. గుడ్ మార్నింగ్ సత్య మ్యామ్. సార్ నేను వచ్చేసి వైజాగ్ సార్, హరీష్ మార్కెట్ సార్ టీమ్ సార్. ఎస్ మేడం. సార్ నేను న్యూ జాయినింగ్ సార్. ప్రొడక్ట్ నాలెడ్జ్ చాలా బాగా చెప్పారు మేడం సత్య మేడం. అండ్ ఇక్కడ జాయిన్ అయిన వాళ్ళకి ప్రతి విషయం పిన్ టు పిన్ బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు మేడం. చాలా థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ మేడం. అండ్ లాస్ట్ లో ఇండియన్ ప్రొడక్ట్స్ గురించి ప్రమోట్ చేయమని బాగా చెప్పారు మేడం. చాలా బాగా ఇన్స్పిరేషనల్ గా అయింది మేడం పాయింట్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. 4 months అవుతుంది సార్. ఆల్ ది బెస్ట్ మేడం. డైలీ జూమ్ కి రండి, జూమ్ తొందరగా డెవలప్ అవ్వచ్చు. అటెండ్ అవుతున్నాను సార్. థ్యాంక్ యూ సార్. హరీష్ మార్కెట్ సార్ టీమ్ సార్ నేను. థ్యాంక్ యూ. థ్యాంక్ ప్రవీణ్ గారు అడ్మిట్ చేసుకోండి సార్. గుడ్ మార్నింగ్ వేస్టేజ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్ సత్య మేడం గుడ్ మార్నింగ్ వేస్టేజ్. గుడ్ మార్నింగ్ సార్. సార్ మేడం గారు ఏం చెప్పారండి, చాలా చాలా స్పష్టంగా ప్రతి ఒక్కరికి కూడా అర్థమయ్యేలా చెప్పారండి. ఒక విధంగా చెప్పాలంటే శంఖంలో పోస్తేనే కానీ తీర్థం కాదంటారు కదా. ఆ విధంగా చాలా మంది ప్రోడక్ట్ కోసం చెప్పినా సరే కానీ మీరు చెప్పిన విధంగా ఎవరికి కూడా చెప్పడం జరగలేదు. శ్రోతల మస్తకాల్లోకి ఇంకే విధంగా చెప్పారండి. చాలా స్పష్టంగా చెప్పారు. థ్యాంక్ యూ సార్. అలాగే సత్య మేడం అంటే ఒక మామూలుగా సైంటిఫిక్ రీసెర్చ్ సెంటర్ అంటారు. ఆ విధంగా ఈ మేడం గారు అంటే వాళ్ళ ఇంటినే ఒక రీసెర్చ్ సెంటర్ గా తీసుకొచ్చారండి. మిగతా రీసెర్చ్ సెంటర్ లో పర్సంటేజ్ ఎలా ఉంటుందో తెలియదు కానీ ఈ సక్సెస్ రేట్ సత్య మేడం చేసింది 100% సక్సెస్ రేట్ తో దూసుకుపోతుందండి. చాలా స్పష్టంగా చేశారు, చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ సార్. అలాగే సోరియాసిస్ కోసం చెప్పారు కదండి. ఎస్ సార్. ఈ సోరియాసిస్ అన్నది ఏంటంటే చాలా డేంజరస్ అండి. చాలా చాలా మందికి లైఫ్ లో తగ్గదు అనుకున్న ఆ సోరియాసిస్ మీరు రీసెర్చ్ చేసి ఇచ్చారు సార్. నిజంగా వాళ్ళకి జీవితాలు ధన్యమైపోయినట్టండి ఈ ప్రోడక్ట్ వాడడం వల్ల, మీరు చెప్పిన విధానం వల్లనే. అయితే దాన్ని ఒక్కసారి మళ్ళీ ఒక చిన్న దాంట్లో
చిన్న మామూలుగా ఒక మెసేజ్ గా ఎవరికి మీరు సోరియాసిస్ కి ఏ విధమైన ప్రోడక్ట్ ఇచ్చారో స్పష్టంగా మొత్తం అంతా కూడా Yes, ఒక sir. చిన్న వీడియో ఇంటి దగ్గర ప్రత్యేకంగా చేసి పంపిస్తే అందరికీ ఉపయోగపడుతుంది అనేసి నా Okay, ఉద్దేశం sir. మేడం. Thank you, sir. ఎస్ సార్. అదే నేను ఒక విషయం అడుగుతున్నాను మేడం, నోటి పుండ్ల కోసం ఒకసారి ఏమన్నా తెలియపరుస్తారా? అది ఒకసారి సి విటమిన్ లోపం అండి, ఆమ్లా, విటమిన్ సి, విటమిన్ సి, ఆమ్లా. ఫ్లాక్సైల్ పేస్ట్ మూడు పేస్ట్ ఇవ్వండి. కూడా ఇవ్వండి. పేస్ట్ మన పేస్టే వాడించండి. ఓకే అండి. ఎస్ సార్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. ధనలక్ష్మి గారు అడ్మిట్ చేసుకోండి. ధనలక్ష్మి గారు, జి ధనలక్ష్మి గారు, ఫాస్ట్ గా షార్ట్ అండ్ స్వీట్ గా మీరు కూడా జి ధనలక్ష్మి గారు అండ్ అలాగే మోహితా రెడ్డి గారు అడ్మిట్ చేసుకోండి మేడం. మోహితా రెడ్డి గారు అడ్మిట్ చేసుకోండి. మరొకసారి చేసుకోండి మేడం. Okay, sir. Yes, ma'am. Mahesh sir, good morning, sir. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. Myself Mohita Reddy. ఫస్ట్ మనం బూట్ క్యాంప్ లో 9 months బేబీని తీసుకొని వచ్చాను కదా సార్. ఓకే ఓకే మేడం. నేనే ఎస్ మేడం. సత్య మేడం, ఎక్సలెంట్ మేడం మీ స్పీచ్. నేను జాయిన్ అయింది 1 month అవుతుంది మేడం. కానీ ఇంత కొత్త వాళ్ళకి కూడా ఇంత అర్థమయ్యేటట్టు చెప్పారంటే ఎక్సలెంట్ మేడం. ఇంకొకటి ఏంటంటే లేడీస్ కి లేడీ ప్రాబ్లమ్స్ కి యూ కంట్రోల్, క్యాన్బెరీ 2 ఇవ్వచ్చా మేడం? యూ కంట్రోల్ ప్రాబ్లం ఉంటేనే ఇవ్వాలండి. క్రాన్బెర్రీ ఎవరికైనా ఇవ్వచ్చు. శతవరి ఇవ్వండి. లేడీస్ కి వచ్చే ప్రాబ్లమ్ శతవరి ఇవ్వండి. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. ఎస్ అండ్ అలాగే చంద్రలక్ష్మి గారు అడ్మిట్ చేసుకోండి. జి చంద్రలక్ష్మి గారు. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అండి. నేనైతే మేడం 3 నెలలు అవుతుందండి జాయిన్ అవ్వి. మీరు ప్రోడక్ట్ గురించి చెప్తుంటే మేడం చేసుకున్నాను అనుకుంటున్నాను మేడం. మేడం మా అప్లైనర్ వెస్టేజ్ ప్రోడక్ట్ గురించి అయితే 1 year బ్యాక్ చెప్పారు నాకు. మీరు చాలా రికవరీ ఉంటదని అప్పుడు చెప్పారు మేడం. నేను నమ్మలేదు. అప్పుడే వాడుంటే మా పాప చాలా రికవరీ అయిపోయింది మేడం. నేను అందరూ చెప్తుంటే నాకు చాలా ఎందుకు ఎగ్జైటింగ్ గా ఉంది. ఎందుకంటే మీ పాపలో చాలా మార్పు వచ్చింది అంటే నాకు చాలా సంతోషం వేస్తుంది మేడం. చాలా బాగుంది అనిపించింది. మీరు అన్నారు కదా డాక్టర్ విక్రమ్ కుమార్ దగ్గర వాడానని. మేడం నేను ఆయన దగ్గర మా పాప చిన్నప్పటి నుంచి 10 సంవత్సరాల వరకు వాడాను మేడం. వాడితే ఆయన ఎప్పుడు బలానికి ఇచ్చేవారు. కానీ ఒకసారి వెళ్ళి సార్ ఎప్పుడు చూసినా మీరు ఇవే ఇస్తున్నారు మా పాప కంటే, మీ పాపకి 10 years వచ్చేది కదమ్మా, బ్రెయిన్ ఇప్పుడు ఎందుకు ఎదుగుద్ది అన్నారు. అదేంటి సార్ మరి మీ చిన్నప్పటి నుంచి ఎక్కడే కదా వాడుతున్నాను, మరి బ్రెయిన్ కి ఎందుకు ఇవ్వలేదు మీరు అని అడిగితేనే మీది మేనర్ కదమ్మా, అది రికవరీ అవ్వదు అనేసి అన్నారు. తర్వాత ఇంకా నాకు ఆ సార్ మీద గట్టిగా కేకలేసి నేను బయటకు వచ్చి తర్వాత వైజాగ్ వచ్చానండి. తర్వాత హైదరాబాద్ వెళ్ళాను. చాలా వాడాను. చాలా డబ్బు ఖర్చు పెట్టుకున్నాను. ఎవరు ఏది చెప్తే చేశాను. కానీ మా అప్లైనర్ 1 year బ్యాక్ చెప్పింది వినుంటే నేను చాలా వెస్టేజ్ నిజంగా గౌతమ్ బాలి గారికి 2 చేతులు జోడించి దండం పెట్టాలి మేడం. చాలా చాలా రికవరీ. మా ఆయన గారికి ఐ సపోర్ట్ వాడుతున్నానండి. మేము మొత్తం మా ఇంట్లో ఇప్పుడైతే 3 నెలల నుంచి నేను వెస్టేజ్ ప్రోడక్ట్ తప్ప వేరే ప్రోడక్ట్ ఏది లేదని మా ఇంట్లో. మన పిల్లి మహేష్ సార్ వచ్చినప్పుడు కూడా మా పాపను చూసారు, మేము సెల్ఫీ దిగాం. మాకు చాలా ఆనందం వేసింది. నేనైతే మాటల్లో చెప్పలేను నా ఆనందాన్ని అయితే. మేడం మా లీడర్, మా టాప్ లీడర్ వచ్చేసి సూర్య సార్, మా అప్లైనర్ బేబీ మేడం. మేము కాకినాడ నుంచి మాట్లాడుతున్నాను మేడం. నేను తొందరగా ఈ మేకల్లా బ్రాంచ్ అవ్వాలనుకున్నా మేడం. ఎందుకంటే పాపతో నాకు బయటకి ఎండలో వెళ్ళడం కుదురుతలేదు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. వాడండి, అంత బాగుంటుంది. తొందరగా డెవలప్ అవుతుంది. సార్ ఒక్క మాట సార్, మా అమ్మగారికి షుగర్, బీపీ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, బ్రెయిన్ ప్రాబ్లమ్స్ గట్టానే. ఇంగ్లీష్ మెడిసిన్ వాడుతున్నారండి. ప్రతి నెల 5,000 రూపాయలు ఇంగ్లీష్ మెడిసిన్ తీసుకుంటారండి. నేను దీని గురించి చెప్పాను, నేమ్ ఒకటి ఇచ్చానండి. ఇస్తే మా అమ్మగారు ఎందుకో భయపడుతున్నారు.
నమ్మాను కదమ్మా, నేను ఇస్తున్నాను గ్యారంటీ నేనంటే. మా అమ్మగారు అయితే కొంచెం డౌట్ పడుతున్నారు సార్. మీరు ఇవ్వచ్చు మీరు అంటారా? ఆవిడ ముందు వేసుకుని ఒకటి రెండు వేసుకోండి, ఆవిడ ఆవిడకి నేను వేసుకుని చెప్పండి నాకు చెప్పేసి మొత్తం క్యాప్సిల్ అన్ని ఎదుర్కొంటానే వాడతాను మేడం సార్. అయినా ఆవిడ తీసుకోండి అంతేలేండి. ముందు మనం అందరికీ భయం పుట్టి తర్వాత మనం పుట్టాం. సో కాబట్టి మీటింగ్ కి తీసుకెళ్ళండి, అక్కడ టెస్ట్ మనీ చూసి కనెక్ట్ అవుతారు. ఒక మీటింగ్ కి తీసుకెళ్ళండి, సిఎన్టీ జరుగుతుంది కదా, అక్కడ ఫీడ్బ్యాక్ ఇస్తారు కదా, ఆ మీటింగ్ చూసి సిఎన్టీ లో టెస్ట్ మనీ చూసి ఆవిడ కనెక్ట్ అవుతారు. మీరు చెప్తే వినరు, మీ ఇంట్లో చెప్తే వినరు, ఎదుటి చెప్పినప్పుడు ఖచ్చితంగా వింటారు. ఓకే మేడం, థ్యాంక్ యూ సార్. అంజనాదేవి గారు అడ్మిట్ చేసుకోండి. అంజలి గారు గుడ్ మార్నింగ్ సార్. మహేష్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మ్యామ్. సత్య మ్యామ్. గుడ్ మార్నింగ్ మేడం. లక్ష్మి మ్యామ్. మ్యామ్ ఐ ఆమ్ అంజనా మ్యామ్ ఫ్రమ్ అమలాపురం. మా మెంటర్ వచ్చేసి ఉషారాణి మ్యామ్. మ్యామ్ నేను జాయిన్ అయ్యి థర్డ్ మంత్ మ్యామ్. ఎక్సలెంట్ ప్రొడక్ట్ నాలెడ్జ్ మ్యామ్. నిజంగా ఏ ప్రాబ్లం కి ఏ ప్రోడక్ట్ యూజ్ చేయాలనేవి అన్ని నోట్ చేసుకున్నాం మ్యామ్. ఎక్సలెంట్ గా ఉంది మ్యామ్. మీ ప్రొడక్ట్ నాలెడ్జ్ మాకు అంతగా లేకుండే. సిస్టమ్ అయితే వెస్టేజ్ సిస్టమ్ ఎక్సలెంట్ మ్యామ్. అసలు ఇలాంటి ప్యూరిటీ ఉన్న సిస్టమ్ చాలా చాలా నచ్చింది మ్యామ్. ఆ విషయంలో కనెక్ట్ అయ్యాను. అసలు ఏ సెక్టర్ లో కూడా ఇంత ప్యూరిటీ అనేది లేదు. ఎందుకంటే మన క్రింద వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ మనం పైకి వెళ్తూ ఉంటాం. అది ఎక్సలెంట్. అసలు ప్రతి స్వచ్ఛమైన మనుషులతో కూడిన ప్లాట్ఫామ్ కి వచ్చినందుకు నిజంగా వెరీ హ్యాపీ మ్యామ్. ఈ లాస్ట్ లో మీరు అన్నారు కదా మ్యామ్, ఎంత ఇండియన్స్ గురించి. అసలు నిజమైన ఇండియన్ అయితే ఇండియన్ ప్రొడక్టే యూజ్ చేయాలి. దట్ ఈస్ కరెక్ట్. దాన్ని యూజ్ చేస్తూ మేము ఫీల్డ్కి వెళ్ళిన చోట కనెక్ట్ చేస్తాము. అలా కనెక్ట్ అవుతారు మ్యామ్ డెఫినెట్ గా. మాకు ఒక పాయింట్, మంచి పాయింట్ దొరికింది కదా. ఈ పాయింట్ కి కనెక్ట్ అవ్వకపోవాలి ఇండియన్సే కాదు మ్యామ్. ఎక్సలెంట్ వర్డ్స్ మ్యామ్. అసలు గోల్డెన్ సెంటెన్స్ అవి. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. నిజంగా మంచి నాలెడ్జ్ ఈ జూమ్ ద్వారా వస్తుంది. నేను యాక్చువల్లీ డబ్ల్యూఎంఏ బీఈడి మ్యామ్, హిందీ టీచర్. నిజంగా జాబ్ మానేసి ఫుల్ టైం నేను చేసి ఈ ఇయర్ ఎండింగ్ కి స్టార్ డైరెక్టర్ అవ్వనేది నా గోల్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. లక్ష్మి మ్యామ్ ఇచ్చే నిజంగా చాలా నాలెడ్జ్ వస్తుంది. అసలు ఎంత నాలెడ్జ్ చదువుల ద్వారా ఏముంది మ్యామ్. అసలు మీ అనుభవాలనే ఒక నాలెడ్జ్ గా అందరికి పంచుతున్నారు చూడండి. ఎక్సలెంట్. అందరు ఆల్ లీడర్స్ వెరీ 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 ఎక్సలెంట్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మంచి పొజిషన్ వస్తారు. గాడ్ బ్లెస్ యు మ్యామ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఎస్ లక్ష్మి గారు అడ్మిట్ చేసుకోండి మేడం. వెరీ గుడ్ మార్నింగ్ సార్ మహేష్ సార్. గుడ్ మార్నింగ్ లక్ష్మి మ్యామ్. గుడ్ మార్నింగ్ మ్యామ్. సత్య మ్యామ్. వెరీ గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ టు ఆల్ మై వెస్టర్స్ ఫ్యామిలీ మెంబర్స్. వెరీ గుడ్ మార్నింగ్. మై సెల్ఫ్ అన్వి లక్ష్మి ఫ్రమ్ రామచంద్రపురం, డైమండ్ డైరెక్టర్ ఇన్ ద బిజినెస్. మ్యామ్ మార్నింగ్ ఒక మంచి సిఎన్టీ వితౌట్ ఫీ తో మాకు ఇచ్చారు మేడం. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. చాలా ఎక్సలెంట్ గా ఉంది సెషన్. ప్రతి ఒక్క పాయింట్ అంటే ప్రతి ప్రొడక్ట్ గురించి పిన్ టు పిన్ అందరికీ అర్థమయ్యేటట్టు, ఈ రోజు జాయిన్ అయిన పర్సన్ అయినా సరే అర్థం చేసుకునేటట్టు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. యాక్చువల్ గా ఒక లేడీ మీటింగ్ లో మీ పాపకి ఇచ్చినటువంటి శతావరి మ్యాక్స్ అంటే డెలివరీ అయిన తర్వాత 21 days కి శతావరి మ్యాక్స్ ఇచ్చాను అని చెప్పిన తర్వాత నాలో ఒక ధైర్యం కలిగి నేను కూడా మా సిస్టర్కి ఇచ్చాను మేడం. దీంతో కాన్ఫిడెంట్ గా నేను కూడా ప్రతి ఒక్కరికి చెప్పగలుగుతున్నాను. అంటే డెలివరీ అయిన లేడీస్ కి యాక్చువల్లీ 5 months 6 months వరకు నేను ఎవరికి సజెస్ట్ చేసేదాన్ని కాదు మేడం. కానీ మీరు ధైర్యంతో నేను ముందు మా సిస్టర్ వాడి తర్వాత నేను అందరికీ చెప్పడం మొదలు పెట్టాను మేడం. నాలో కొంత కాన్ఫిడెన్స్ మ్యామ్. చాలా మన లేడీస్ లో కూడా చాలా మంది మోటివేట్ అయ్యి స్ట్రాంగ్ గా వెస్టేజ్ లో నిలబడి చేస్తున్నారు అంటే మీలాంటి లీడర్స్ మేడం. మీరు, లక్ష్మి మేడం, రమణమ్మ మేడం ఇలా చాలా మందిని చూసి స్టాండర్డ్ అవుతున్నారు మేడం వెస్టేజ్ లో. థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ లేడీస్. థ్యాంక్ యూ మ్యామ్.
మీ డ్రీమ్స్ త్వరలోనే ఫుల్ఫిల్ అవుతున్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు మేడం. నా గోల్ వచ్చేసి జూన్ లో మా బాబు బర్త్డే అండి. మా బాబు బర్త్డే టైంకి 1 lakh ఎర్న్ చేస్తూ క్రౌన్ డైరెక్టర్ గా వన్ ఆఫ్ ద బెస్ట్ కార్ ని తీసుకొని మా హస్బెండ్ కి గిఫ్ట్ ఇవ్వాలని నేను గోల్ గా పెట్టుకొని వర్క్ చేస్తున్నాను మ్యామ్. సో జూమ్ కి అటెండ్ అయిన ప్రతి ఒక్కరి గోల్స్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ చేయిస్తున్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు అండి. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. Yes, thank you so much, ma'am. All the best, ma'am. Thank you so much. చంద్ర గారు అడ్మిట్ చేసుకోండి. పుష్పరాజ్ మేడం అడ్మిట్ చేసుకోండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ పివి లక్ష్మి మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ మేడం. మై నేమ్ ఈస్ పుష్పరాజ్. ఐ am ఫ్రమ్ నెల్లూరు. మహేష్ పివిఆర్ సార్ టీమ్ మేడం. ప్రజెంట్ నేనైతే డైమండ్ డైరెక్టర్ గా ఉన్నాను. అసలు నో వర్డ్స్ మేడం, చాలా బాగా చెప్పారు. అసలు కొత్త వాళ్ళందరికీ కూడా చాలా బాగా అర్థమైంటుంది మేడం క్యాట్లాగ్ అంటే ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు కూడా అసలు ఎక్కడ చాలా బాగా చెప్పారు మేడం. నాకైతే చాలా బాగా నచ్చింది. కొత్త వాళ్ళందరికీ చాలా ఈ ఒక్క సెషన్ చూసారు అంటే కొత్త వాళ్ళు అంటే ఇండివిజువల్ గా వెళ్ళగలుగుతారు మేడం. అంటే ప్రొడక్ట్ గురించి చెప్పడానికి ప్లాన్ కి వెళ్ళినప్పుడు చాలా బాగా చెప్పగలుగుతారు మేడం. రోజు ఒక్కసారి దీన్ని చూసారంటే. థ్యాంక్ యూ మేడం. ఒక ఇండియన్ గా నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఇండియన్ ప్రొడక్ట్ వాడుతున్నందుకు. నేనైతే చాలా గర్వంగా చెప్తాను మేడం అందరికి. ఒక ఇండియన్ గా నేను ఇండియన్ ప్రొడక్ట్ వాడుతున్నాను, మన రూపాయి వాల్యూ పెంచుతున్నాను అని. థ్యాంక్ యూ మేడం, చాలా బాగా చెప్పారు. క్యాట్లాగ్ మొత్తం కూడా ఎక్కడ అసలు చాలా బాగా చెప్పారు మేడం. థ్యాంక్ యూ మేడం సో మచ్ మేడం. నా డ్రీమ్ వచ్చేసి జూన్ 2 కి నేను క్రౌన్ డైరెక్టర్ గా 1 lakh ఇన్కమ్ తీసుకోవాలని నేనైతే ఒక డ్రీమ్ పెట్టుకున్నాను. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. అలాగే చంద్ర గారు అడ్మిట్ చేసుకోండి మేడం. సార్ సార్ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. నా పేరు చంద్ర మేడం. నేను విజయవాడ స్టార్ డైరెక్టర్ మహేష్ సిన్హా గారు డౌన్ లైన్ మేడం. మీరు చెప్పిన సెషన్ అయితే చాలా బాగుంది మేడం. మీరు బుక్ మొత్తం మాకు మేము చదవాలంటే చాలా టైం పడుతుంది, కానీ మీరు 1 hour లో మొత్తం మాకు అన్ని కంప్లీట్ గా చెప్పారు మేడం. బాగా మాకు అర్థమైంది. మేము బయటకు వెళ్ళినప్పుడు కూడా ఎలా చెప్పాలి ఏంటనేది బాగా నేర్చుకున్నాం మేడం. మాకు ఈ జూమ్ మీటింగ్ అయితే చాలా బాగా మాకు ఉపయోగపడుతుంది మేడం. మేము ఫస్ట్ అయితే అసలు మాట్లాడడానికి కూడా చాలా భయపడే వాళ్ళం, కానీ ఇప్పుడే జూమ్ మీటింగ్ డైలీ అనడం వల్ల మాకు మాట్లాడడం కూడా ధైర్యం వస్తుంది. మేము మీకులాగా లీడర్స్ గా తయారవి మంచిగా మనీ అనేది తీసుకోవాలని అనుకుంటున్నాం సార్. మేడం మీరు బ్లెస్సింగ్ చేయండి. ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అండి. ఎస్ మేడం, థ్యాంక్ యూ సో మచ్ చంద్ర గారు. డైలీ కంటిన్యూషన్ సంవత్సరం పాటు జూమ్ వింటే సంవత్సరం తర్వాత కంపల్సరీ మీరు కార్ తీసుకుంటారు, 1 lakh రూపాయలు తీసుకుంటారు. ఎవరైతే డైలీ జూమ్కి వస్తారో వాళ్ళకి భయం లేకుండా బిజినెస్ లో ధైర్యంగా ముందుకెళ్తారు. అందరూ కూడా అలా వెళ్ళాలని మనసు పెట్టి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఎస్ మౌనిక గారు అడ్మిట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ మహేష్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సత్య మేడం. మార్నింగ్ మేడం. సూపర్ సెషన్ మేడం. చాలా అంటే చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. మొత్తం అంతా ప్రొడక్ట్ నాలెడ్జ్ అయితే చాలా బాగా ఇచ్చారు. ఆ ప్రొడక్ట్ గురించి అయితే మిమ్మల్ని చూస్తే మేమైతే నేర్చుకుంటాం మేడం ప్రతిసారి కూడా. సూపర్ మేడం. అట్లనే లాస్ట్ లో ఇండియా కూడా మాట్లాడారు కదండి. సూపర్ అండి. దేశభక్తి అని చెప్పుకోవడం కాదు, కానీ మన పని ద్వారా చేసి చూపించాలని అయితే అర్థమైంది మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. జూన్ మంత్ కి నేను స్టార్ కి లాంచ్ చేస్తున్నానండి. డ్రీమ్ పెట్టుకొని వర్క్ చేస్తాను. బ్లెస్ చేయండి అందరూ. ఆల్ ద బెస్ట్. ఆల్ ద బెస్ట్ మేడం. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఆల్ ది బెస్ట్ మేడం. ఎస్ అమ్మాజీ గారు అడ్మిట్ చేసుకోండి మేడం. అమ్మాజీ గారు అడ్మిట్ చేసుకోండి. పిఎల్4 అమ్మాజీ గారు అడ్మిట్ చేసుకోండి. సుజాత గారు అడ్మిట్ చేసుకోండి. వి సుజాత గారు. అమ్మాజీ గారు అడ్మిట్ చేసుకోండి. అండ్ సుజాత గారు అండ్ అలాగే సత్యవేణి గారు. సార్ గుడ్ మార్నింగ్. మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్. మాట్లాడండి. సార్ మై సెల్ఫ్ సుజాత. ఐఎమ్ ఫ్రమ్ కొత్తగూడెం డిస్ట్రిక్ట్ సార్. మై అప్లైనర్ వచ్చేసి చందు సార్, శివకృష్ణ సార్ అండ్ భిన్న సార్. సార్ నేను జాయిన్ అయ్యి వచ్చేసి 1 month 4 days అవుతుంది సార్. బ్రాంజ్ కి క్వాలిఫై అయ్యా సార్. సిల్వర్ డైరెక్ట్
నాకు కొంచెం భయం ఉండే ఫస్ట్ అయితే సార్ చూడండి మేడం, మీ వాయిస్ కట్ అయింది. సుజాత గారు లోకి రండి, మీరు ఎక్కడున్నారు అక్కడ మాట్లాడు. మీ వాయిస్ బ్రేక్ అవుతుంది మేడం, సిగ్నల్ లేదు. సుజాత గారు మీ వాయిస్ ఇప్పుడు మాట్లాడండి. myself Sujata, I am from Kottagudem district sir. My upliner వచ్చేసి చందు సార్, శివకృష్ణ సార్ అండ్ భీమ్లా సార్. సార్ నేను జాయిన్ అయ్యి వచ్చేసి 1 month 4 days అవుతుంది సార్. నా టార్గెట్ సార్, నాకు భయం ఉండే సార్. ఇప్పుడు నేను ఫీల్డ్ వర్క్ చేస్తాను, అక్కడ చాలా మంది పని చేస్తూ ఉంటారు సార్. ఉండాలి మేడం, ఫస్ట్ చెప్పారు మనం ఏదైనా చేస్తే మనకు రెస్పెక్ట్ ఉంటది అని. నేను ఆ రీతిగా వెళ్దామని అనుకుంటున్నా సార్. ఫస్ట్ నా ఎయిమ్ వచ్చేసి ఎవరికైతే హెల్త్ లేదో వాళ్ళకి మంచి హెల్త్ ఇవ్వాలి, నేను వాళ్ళ దగ్గర నుంచి గౌరవం పొందాలని నేను అనుకుంటున్నా సార్. మేడం అయితే చాలా బాగా చెప్పారు సార్, అసలు హ్యాండ్స్ అప్ సార్. ప్రతి ఒక్కటి మన దగ్గర ఉన్న సప్లిమెంట్స్, ఏంటి అగ్రి ప్రోడక్ట్స్ ప్రతి ఒక్కటి అసలు ఎలా ఎక్స్ప్లెయిన్ చేశారో ఏంటో సార్, చాలా నాలెడ్జ్ ఉంది. సప్లిమెంట్ గురించి బాగా ఇంకొకసారి చెప్తే ఇంకా బాగుంటది అనుకుంటున్నా సార్. నాకే నేను ప్రిపేర్ అవ్వడం కాకుండా వేరే వాళ్ళు చెప్తే నేను బాగా అది అంటే నా మైండ్ లో స్టోర్ అవుతుంది సార్. మేడం కి అయితే నేను ఎప్పటికీ అసలు ఇక మర్చిపోలేను. సత్య మేడం చాలా థ్యాంక్ యూ మేడం. చిన్న రిక్వెస్ట్ సార్, మా బాబుకి హార్ట్ లో హోల్ ఉంది, అది 7 mm వరకు ఉంది, దానికి ఏదైనా సజెస్ట్ చేస్తారా సార్? మేడం ఏజ్ వచ్చేసి ఇప్పుడు 5 సార్, మార్చి 30కి 5. సజెస్ట్ చేయకూడదు, వాళ్ళని మీరు డైరెక్ట్ గా హాస్పిటల్లో చూపించాలి. ఓన్లీ కొలెస్ట్రాల్ అండ్ ఇండిగో మాత్రమే సజెస్ట్ చేయాలి 8 to 7 లోపు ఉన్న వాళ్ళకి. ఓకేనా మేడం? ఓకే సార్. క్రిల్ ఇవ్వండి మేడం, ఒకవేళ పర్వాలేదు, డబ్బులు పర్వాలేదు అనుకుంటే క్రిల్ కూడా ఇవ్వండి. క్రిల్ ఇవ్వండి బాబుకి. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ మేడం, చాలా బాగా చెప్పారు మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సార్. సత్యవేణి గారు అడ్మిట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ పివి లక్ష్మి మేడం గారు. గుడ్ మార్నింగ్ సత్యం మేడం. గుడ్ మార్నింగ్ మేడం. మేడం మీరు చెప్పిన సెక్షన్ అయితే సూపర్ మేడం. ప్రతి ప్రోడక్ట్ ఇప్పుడు మీరు అన్నారు కదా మేడం, భారతీయులు అయ్యుండి ప్రతి ప్రోడక్ట్ మన వెస్టేజ్ లో వాడాలని. మేమైతే ప్రతి ప్రోడక్ట్ వెస్టేజ్ లో ఉంది మేడం, కానీ మాకు ఒకటే మేడం. కానీ అన్ని మీరు చెప్తే ప్రతిదీ మేము వాడతాం మేడం. అంటే మాకు వెస్టేజ్ అంటే అంత పిచ్చి మేడం. ఈ వెస్టేజ్ లోనే మా కళ్ళని నెరవేర్చుకోవాలని మేము వెస్టేజ్ లోకి రావడం జరిగింది మేడం. అలాగే నేను వచ్చే నెలకి నేను గోల్డ్ అవుతాను మేడం కంపల్సరీగా. థ్యాంక్ యూ మేడం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. శ్రీరామ్మూర్తి గారు అడ్మిట్ చేసుకోండి. కోనా శ్రీరామ్మూర్తి గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. మహేష్ గారు గుడ్ మార్నింగ్. సత్య మేడం గారు గుడ్ మార్నింగ్ సార్. చాలా బాగా చెప్పారమ్మా. మొత్తం క్యాటలాగ్ మొత్తం అనర్గళంగా, ఎంత ఎక్స్పీరియన్స్ లేకపోతే అట్లా చెప్పరు. చాలా బాగుంది, అందరికి కూడా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ. పద్మ గారు అడ్మిట్ చేసుకోండి. పద్మ గారు కేఎంఎల్ అడ్మిట్ చేసుకోండి. సార్ మహేష్ సార్, గుడ్ గుడ్ మార్నింగ్. మేడం. పివి లక్ష్మి మేడం, గుడ్ మార్నింగ్ మేడం. సత్య మేడం సూపర్ మేడం, మైండ్ బ్లోయింగ్ మేడం. మేడం అసలు మీ సెషన్ నేను ఏ రోజు మిస్ గాను మేడం, అంతా బాగుంటది మేడం. నేను కొత్తగూడెం నుంచి మాట్లాడుతున్నా, సిల్వర్ డైరెక్టర్. మా అప్లైన్ వచ్చేసి పూనం చంద్ర సార్. మేడం ఇంకేంటంటే మేడం, నేను కూడా ఫీల్డ్కి వెళ్ళినప్పుడు ఒకరికి సోరియాసిస్ కి ఇచ్చాను మేడం, మంచి రిజల్ట్ మేడం. అలాగే మేడం మీరు వాటర్ ప్యూరిఫైర్ లేని వాళ్ళకి బిందెలో డ్రాప్స్ అది వేసుకోమన్నారు కదా మేడం. అవును మేడం, అది నైట్ వేసుకోవాలా మేడం, లేకపోతే మార్నింగ్ వాటర్ పట్టించే వేసుకోండి. మీరు ఎప్పుడైతే స్టోర్ చేస్తారో అప్పుడే వేసుకోండి.
ఓకే మేడం. ఇంకేంటంటే మేడం నా గోల్ వచ్చేసి నేను ఈ నెల గోల్డ్ డైరెక్టర్ మేడం త్వరలో సరే కార్ తీసుకోవాలని చూస్తున్నాను మేడం. అలాగే నా ఇద్దరు కొడుకులు మేడం ప్రతి ఒక్క ప్రొడక్ట్ మన వెస్టేజ్ లో దమ్ముంది కాబట్టి మేడం మనం చెప్పగలం. అలాగే మేడం ఇంకా మీరు చెప్పినాక ఎవరైనా ఎలాంటి వాళ్ళకైనా మేడం ఎంత డౌట్ అయితే ఉంటుంది మేడం అంత బాగా క్లారిఫై చేశారు. ఇంకేంటంటే మేడం సూపర్ మేడం అసలు మాటలు రావట్లేదు మేడం. మేడం మా ఇద్దరు పిల్లలకి వచ్చేసి మేడం నేను ఇన్యూ ప్రోటీన్ పౌడర్ ఇస్తాను, కొలెస్ట్రాల్ ఇస్తాను, ప్రతి ఒక్కటి మేడం. మా ఇంట్లో కూడా ప్రతి ఒక్క ప్రోడక్ట్ మేడం మీరు చెప్పిన అన్ని A to Z ఉన్నాయి మేడం. మేడం క్యాట్లాగ్ మొత్తం మా మైండ్ లో నింపేశారు మేడం. సూపర్ మేడం. థ్యాంక్ యూ. విష్ వెల్త్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. మేడం అండ్ అలాగే ఝాన్సీ గారు అడ్మిట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ పీవీఆర్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ పివి లక్ష్మి మేడం. గుడ్ మేడం. థ్యాంక్ యూ మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ వెస్టేజ్ ఫ్యామిలీ. ఈ మేడం ఈ రోజు మీరు చెప్పిన సెషన్ అయితే చాలా బాగుంది. A to Z ప్రొడక్ట్ గురించి మంచి నాలెడ్జ్ అందరికీ ఇచ్చారు. మేము కూడా కొన్ని వదిలేసాము, కొన్ని మాత్రమే మేము ఫీల్డ్ వర్క్ వెళ్ళినప్పుడు చెప్తున్నాం అనుకునే విషయాలన్నీ కూడా మళ్ళీ గుర్తు చేశారు. అన్నిటి గురించి ప్రొడక్ట్ నాలెడ్జ్ ఉండాలని చెప్పి అప్లై మనం వెంట లేకపోయినా కూడా ప్రొడక్ట్ నాలెడ్జ్ ఉంటే మాత్రం ఎక్కడైనా సరే మనం ఎవరి ముందైనా సరే ధైర్యంగా చెప్పగలం అని ఈ రోజు మీరు మీ సెషన్ ద్వారా అర్థం మేడం. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు నేను అడగాలనుకున్న క్వశ్చన్ ఇప్పుడే పద్మ గారు అడిగారు స్టీవియా గురించి మేడం. అయితే మేడం స్టీవియా వేసినప్పుడు ఎలాంటి స్టీల్ రాగి ఎత్తడి ఎలాంటి పర్వాలేదు మేడం? బిందెలే వేసుకోవచ్చు, మన ఏ బిందె అయినా వేసుకోవచ్చు, క్యాన్ లో కూడా వేసుకోవచ్చు. ఓకే మేడం. ఓకే థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఆ పేరు ఝాన్సీ మేడం, విజయవాడ నుంచి టీమ్ రన్ ఫర్ సక్సెస్ రత్నశేఖర్ సార్ అండ నుంచి మాట్లాడుతున్నాను సార్. నా గోల్ వచ్చేసి ఈ మంత్ ఒక LOB తీసుకుంటూ సిల్వర్ క్వాలిఫై అవ్వాలని నేను అనుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు. నారాయణ రావు గారు అడ్మిట్ చేసుకోండి. నారాయణ రావు గారు అడ్మిట్ చేసుకోండి. వరకృప గారు అడ్మిట్ చేసుకోండి. సార్ గుడ్ మార్నింగ్ సార్ మహేష్ గారు. వెరీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సచిన్ మేడం గారు. ఎక్సలెంట్ నిజంగా మీరు చెప్పిన సెక్షన్ చాలా బాగుంది. నిజంగా మేడం గారు లేడీస్ ఇందాక అన్నట్టు మన యుఎస్ లక్ష్మి మేడం గారు అన్నట్టు లేడీస్ నిజంగా గ్రేట్ మేడం గారు. నిజంగా మీరు 50 సెక్షన్ ఒక రకంగా ఉంది. అలాగే నా టీం కూడా లేడీస్ వచ్చారండి, దేవి మేడం గారు అని. అలాగా అలా చెప్పడం బట్టి కనెక్ట్ అవుతున్నారండి. బస్సులో వెళ్తే బస్సులో చెప్పేస్తున్నారు, ఆటోలో వెళ్తే ఆటోలో చెప్పేస్తున్నారు. అలా కనెక్ట్ అయ్యి ఆయిల్ ఇవన్నీ తీసుకుంటున్నారు. అలాగే మీరు చెప్పారు మేడం గారు, నిజంగా లాస్ట్ ఒకటి చెప్పారు. నేను అదే అంటాను మేడం గారు, ఎక్కడికైనా వెళ్ళినా సరే మనం రైతన్న ఒకలో సైనికుడైనా దేశానికి సేవ చేస్తున్నారు. నేను వెస్టేజ్లో జాయిన్ అయ్యి దేశానికి సేవ చేస్తూ నా ఇంట్లో నా పిల్లలందరినీ ఆరోగ్యంగా ఉంచుకుంటూ, నా తల్లిదండ్రులను ఆరోగ్యంగా ఉంచుకుంటూ నేను ఆర్థికంగా బలపడుతున్నాను. నేను ఎవరి దగ్గరైనా చెప్పడం గ్రేట్ గా చెప్తాను మేడం గారు. ఇంకెవరైనా వేరే కంపెనీలో జాయిన్ అయినప్పుడు మీరు ఇండియన్ చెప్తున్నారో అలాంటప్పుడు జెండర్ ఫండ్కి జెండర్ తిరగడం కన్నా మీరు మానేయండి. ఇలాంటి పొడటానికి 10 రోజులు తిరుగుతున్నాను నేను జెండర్ నేను చెప్పడం జరుగుతుంది మేడం గారు. నేను తణుకు పక్కన చిన్న పల్లెటూరు మాది. నేను స్టార్ డైరెక్టర్ ఉన్నాను మేడం గారు. మొన్న నేను కోరుతున్నాను టాటా పంచు ఇంతటి అవకాశం ఇచ్చిన మహేష్ గారికి, పివి లక్ష్మి మేడం గారికి, సాహు గారికి, ప్రతిరోజు సెక్షన్ ఇచ్చిన వారికి, జూన్ సెక్షన్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్ చెప్పుకుంటూ నన్ను కన్నా తల్లిదండ్రులకు, నన్ను వెస్టీలో జాయిన్ చేసిన బంగారాజు గారికి, ప్రీతం సుధాకర్ గారికి నేను ఇప్పుడు రుణపడి ఉంటాను. నా గోల్ ఒకటి మేడం గారు, నేను వీరింటికల్లా నేను రౌన్ అయ్యి 1 లక్ష రూపాయలకు తీసుకోవాలని గోల్తో పనిచేస్తున్నాను. ఓకే థ్యాంక్స్ మేడం. వరకృప గారు అడ్మిట్ చేసుకోండి. వరకృప గారు అడ్మిట్ చేసుకోండి మేడం. వరలక్ష్మి గారు అడ్మిట్ చేసుకోండి. ఎస్ కృప గారు మాట్లాడండి. మహేష్ సార్ గుడ్ మార్నింగ్ సార్. సత్య మేడం గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. మీరు చెప్పిన సెషన్ చాలా బాగుంది మేడం. అన్ని క్యాటలాగ్ చెప్పారు మాకు, అవన్నీ మీరు రోల్ మోడల్ గా ఉండి చెప్పినందుకు మీకు చాలా థ్యాంక్స్ మేడం. మేము కూడా ఇండియన్ ప్రోడక్ట్ వాడాలి అని మేము కూడా అందరికి సజెషన్ చేస్తున్నాం మేడం. మేము ఇంట్లో ప్రతిదీ వాడుతున్నాం మేడం. థ్యాంక్ యూ మేడం. బాగా వాడి వాడించగలుగుతాడు. ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ సార్. అడ్మిట్ చేసుకోండి మేడం. వరలక్ష్మి గారు అడ్మిట్ చేసుకోండి. లక్ష్మి గారు అడ్మిట్ చేసుకోండి మేడం.
లక్ష్మి గారు. గుడ్ మార్నింగ్ మహేష్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సత్య మేడం. గుడ్ మార్నింగ్ మేడం. సత్య మేడం, మీ సెషన్ అయితే నేను ఫీడ్బ్యాక్ సమయంలోనే నేను అటెండ్ అయ్యాను. ఎందుకంటే నాకు చాలా రోజుల నుంచి జూమ్ కి అటెండ్ అవ్వట్లేదు. నేను దాదాపు ఒక 20 days పై నుంచే. కానీ నేను ఫిజికల్ గా అటెండ్ అవుతా మాత్రం నా ధ్యాస అంతా నాకు దీని మీదే ఉన్నది, జూమ్ మీటింగ్ మీదే. యూట్యూబ్ లో మన మహేష్ సార్ వీడియోస్ పెడతారు కాబట్టి ప్రాబ్లం లేదనుకోండి. కాకపోతే ఏంటంటే ఇలా డైరెక్ట్ మాట్లాడడానికి లేదా నాకు బాధ అంతే. అయితే ఈ రోజు చాలా మంది ఉన్నారు హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళు. చేయాలా వద్దా మహేష్ సార్ ఇస్తారా అవకాశం లేదా అనుకుంటా చేశాను. థ్యాంక్ యూ సార్. మహేష్ సార్ చాలా టైం అయిపోయింది. అయితే మీ సెషన్ నేను వినకపోయినా కానీ ఫీడ్బ్యాక్స్ లో తెలుస్తుంది మీరు ఎంత పేరు అన్నది. ఇప్పుడు నుంచి ఇండియా ప్రొడక్ట్ వాడాలని ఏనాడు మనకి గాంధీ గారు చెప్పారు. విదేశీ వస్తువులు వాడొద్దు, స్వదేశీ వస్తువులు వాడదామని. అవి ఏంటంటే మాటల వరకు. అక్టోబర్ 2 మనం గుర్తు చేసుకుంటాము. జనవరి 26 వస్తేనేమో రిపబ్లిక్ డే చేసుకుని ఆ రోజు జెండాలు ఎగరేస్తాము. ఆగస్టు 15 వస్తే 100 మీటర్ల జెండాలు పట్టుకుని ఊరేగుతాం అంతే. కానీ ఇండియా ప్రొడక్ట్ దగ్గరికి మాత్రం రాము. ఊర్లో వాడు చెప్తే మనకు లోకువ, పొరుగు రోడ్ వచ్చి మనం ముంచేసినా పర్వాలేదు. అలా ఉన్నది జనం తీరు. థ్యాంక్ యూ మేడం. మీ సెషన్ చాలా సూపర్ ఉంటది. యూట్యూబ్ లో ఈ వీడియో అయితే వస్తాను. ఎక్సలెంట్ గా చెప్పారని ఫీడ్బ్యాక్స్ లో తెలుస్తుంది. ఈ డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మా డ్రీమ్స్ కూడా ఫుల్ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విష్ యూ ఆల్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఆల్ ది బెస్ట్ మేడం. రాజ్యలక్ష్మి గారు అడ్మిట్ చేసుకోండి మేడం. అది మనం మాట్లాడాలనుకున్నది మనం హ్యాండ్ రైజ్ చేసుకుని మాట్లాడుతున్నాము. రాజ్యలక్ష్మి గారు మాట్లాడండి. గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సత్య గట్టిగా మేడం. మాట్లాడండి. మైక్ దగ్గర. గుడ్ మార్నింగ్ మేడం, మీ సెక్షన్ చాలా బాగుంది. చాలా కనెక్ట్ అయ్యాను మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కనెక్ట్ అయ్యింది మన ఇండియా ప్రోడక్ట్ గౌతమ్ బాలి సార్ ఇండియా అనేసి చాలా కనెక్ట్ అయిపోయాను. మా హస్బెండ్ అదే అంటే, ఎందుకు నువ్వు ఇంతగా డెప్త్ గా ఆలోచిస్తున్నావు, ఎందుకు ఇలా చేస్తాడు? లేదు, మన ఇండియా ప్రోడక్ట్ మనం అందరికి సజెషన్ చేయాలి అని చెప్పాను. మా హస్బెండ్ అంటాడు, నేను ఎన్నో చేసాను, దేని కనెక్ట్ అవ్వలేదు కదే అన్నాడు. అవన్నీ నాకు తెలియదు. ఇలా ఆగింది. విశ్వానికి ఎప్పుడు రుణపడమంటారు కదా. 10 years బ్యాక్ మా హస్బెండ్ దుబాయ్కి వెళ్ళారు, నైజీరియాకి వెళ్ళారు, ఎక్కడికి వెళ్ళారు సరే, నేను ఇండియా వదిలి రాను, కావాలంటే మీరే వచ్చిపోండి అంటాను తప్ప నేను వెళ్ళి కనెక్ట్ అవ్వండి. నెట్వర్క్ అంటే నాకు విరక్తి. నెట్వర్క్ అసలు వినేదాన్ని కాదు. మల్టీ అబ్బాయి ఎంఎల్ మార్కెట్ అని వినేదాన్ని కాదు. ఇది ఎందుకు కనెక్ట్ అయిందో నాకు అర్థం అవ్వట. ఇన్నాళ్ళు నేను భారత్ ఇండియాలో నన్ను కనెక్ట్ అయిందో తెలియట్లేదు. ఎంతమందికి గౌతమ్ సారు ఎంతమందికి ఇస్తున్నారంటే, ఇందులో చదువు ఉన్నా చదువు లేకపోయినా, పెద్దవాళ్ళ, లాయర్ల, డాక్టర్ల, ఇంజనీరింగ్, ప్రతి ఒక్కరికి ఒకటే ఫార్ములా. నేను అదే చెప్తాను, అరే మన ఇండియా ప్రొడక్ట్స్ రా వాడదాము. నేను కూడా 14th జాయిన్ అయ్యాను మేడం. B20లో నేను మహేష్ సార్ టీంలోనే జాయిన్ అయ్యాను. సార్ నాకు మెంటర్ అవ్వటం చాలా అదృష్టము. చెప్తున్నాను కదా మేడం, నన్ను అలా కనెక్ట్ చేసింది మెయిన్ B20 గౌతమ్ బాలి సారు. అస్సలు మిరాకిల్ మేడం. కాకపోతే నాకు నేను డైరెక్ట్ అవ్వాలని గోల్ పెట్టుకున్నాను. మా హస్బెండ్ కి నేను ఛాలెంజ్ చేశాను, నేను ఇండియా వదిలి రాను, నేను ఏదైనా చేస్తాను, నువ్వు రా, నాకు రానప్పుడు ఫ్లైట్ టికెట్ ఎక్కువ అవుతుంది, నీ వల్ల నాకు ప్రాబ్లం అవుతుందంటే జాబ్ చేసుకో, ఇండియాలో జాబ్ చేసుకో, అక్కడ ట్యాక్స్ లేదు, మనకు మంత్లీ 1,60,000 వస్తుంది, నువ్వు ఎందుకు అంత గట్టి ఉన్నావు అనేసి. నేను రాను, అంత పట్టుదలతో ఉన్నాను. నేను ఇక్కడ మన ఇండియాకి ట్యాక్స్ నా తరపున నేను ఏదైనా రుణపడాలి. నేను 25 members పీపుల్ కి, చిన్న వాళ్ళు ఉన్నారు మేడం. నేను ఒకప్పుడు ఫ్యాషన్ డిజైన్ చేశాను. 10 members కి ప్లేస్మెంట్ ఇచ్చేదాన్ని. నేను అక్కడి నుంచి బయటకు రాగా నాకు వెళ్ళిపోయారక్క, నాకు ఏదైనా ఉపాధి చూపన్నది. చాలా చూసాను, పుట్టగొడ్డ చూసాను, ప్లస్ ఇస్రాకులు చూసాను. ఏమైనా చేద్దాం అనుకుంటున్నా, ఏది ధైర్యం చాలట్లేదు. ఒక్కదాన్ని ఉన్నాను కదా, ఏం చేయాలి అని ఆలోచిస్తున్నా. భగవంతుడు నాకు ఇది కనెక్ట్ చేశాను మేడం. V20కి వెళ్ళినాక మా వారు చూసినాక నాకు ఇంక వదిలేశారు. ఎందుకంటే V20లో చాలా మంది లేడీస్ లేసారు మేడం, క్లాప్స్ కొట్టారు. అప్పుడు మా హస్బెండ్ గుడ్డిగా నమ్మారు. ఓకే, మనకి బాగా పర్వాలేదు, నేను ఎక్కడికి వెళ్ళినా సరే వీళ్ళు అప్లైనర్స్ ఉన్నారు, నేను మా వారిని సాగుకొడతాను. ఏమంటే మీరు చూడండి, జూమ్ అంటే నేను నీతో ప్రశాంతం ఉండాలి, నాకొద్దు అంటాడు. అక్కడికి వెళ్ళొచ్చినాక మా హస్బెండ్ నాతో హోమ్ మీటింగ్ వచ్చారు మేడం. నా మహేష్ సార్ ఎక్కడో దూరంగా ఉన్నారు, నేను సింగిల్ గా ఇవ్వాలంటే భయం వేస్తుంది. కాకపోతే నా భర్త సరే నేను వస్తాను, నేను చేస్తాను అనేసి సపోర్ట్ చేశారు. ఇవాళ కూడా వెళ్తున్నాను మేడం, వెళ్ళాలి, హోమ్ మీటింగ్కి వెళ్ళాలి. ప్రతి ఒక్కరి
తాగాలి. ఎందుకు మీరు ఇష్టపడట్లేదు? మనము ఆయిల్, పేస్ట్, సబ్బు మారుద్దాం రా. మనం ట్యాక్స్ మన పరంగా కడతాము. మన 10 మందికి ప్లేస్‌మెంట్ ఇద్దాము. ఇప్పుడు మనం ఉన్నారు మేడం. డబ్బున్న వాళ్ళకి, లేని వాళ్ళకి మనం పైన వేద్దాం. మనం ఒక నలుగురం 280 ఫాస్ట్‌గా వెళ్ళిపోదాం. అరే నువ్వు ముందు నా వెనకల అదంతా నాకొద్దు. 6 మెంబర్స్ కూర్చోపెడదాం. మనం అందరం కలిసి చేద్దాం. ఫస్ట్ మనం అందరం 8% ఉండాలి. చెయ్యి పట్టుకుందాము. టీమ్ బిల్డప్. సాహో సార్‌కి చాలా చాలా రుణపడ్డా మేడం. ఎందుకంటే ఈ యూట్యూబ్ వల్ల నాకు మహేష్ సార్ కనెక్ట్ అయ్యారు. సాహో సార్‌కి పెద్ద శిష్యురాలు మన మహేష్ సార్. మహేష్ ఉంటే ఎంత మోటివేషన్ వస్తదంటే, సార్ గూడా సార్ శిష్యురాలుగా నేను ప్రౌడ్‌గా ఫీల్ అవ్వాలి. నా కింద ఉన్న నలుగురికి నేను కార్ ఇప్పియాలి మేడం. నేను ఏప్రిల్‌లో సార్‌ని మీట్ అయ్యాను. షేక్ హ్యాండ్ ఇచ్చాను. సార్‌కి, మహేష్ సార్‌కి. అదే ఏప్రిల్ మంత్ వాళ్ళ చేతుల్లో నేను 4 కార్లు కొట్టాను. నా కింద డౌన్ అయిన ముగ్గురికి నేను మొత్తం 4 నేను టార్గెట్ పెట్టుకున్నాను మేడం. థాంక్స్ మేడం. ఆల్ ద బెస్ట్ మేడం. థాంక్ ఆల్ యూ ద సార్. బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ అండి. అండ్ శిరీష గారు అడ్మిట్ చేసుకోండి. ఫైనల్‌గా మరి టైం అవుతుంది. ఇప్పటికే చాలా ఎక్కువ టైం అయింది. ఈరోజు సత్య మేడం సెషన్‌కి బాగా కనెక్ట్ అయ్యి ఉన్నారు అందరు జనాలు. శిరీష గారు అండ్ అలాగే ఫాస్ట్‌గా ఉపేంద్ర గారు, శిరీష ఉపేంద్ర గారు. జీవన్ గారు అడ్మిట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్, మహేష్ సార్, మేడం. గుడ్ మార్నింగ్ లక్ష్మి మేడం. గుడ్ మార్నింగ్ సార్. మేడం సూపర్ చెప్పారు మేడం. ఇట్లా నాకు రోజుకి ఒక జూమ్ వల్ల కొత్త విషయం ప్రతి ఒక్కొక్క రోజుకి ఒక సెక్షన్ చేసుకుంటున్నాను మేడం. నేనైతే ఈ రోజు మెచ్చుకుంది ఏంటంటే మన ఇండియన్ కంపెనీ ఖచ్చితంగా మనం ఏదో ఒకటి చేయాలి. మన ఇండియాకి ఏదో మన వంతు ఏదో ఒకటి చేయాలి. ప్రతి మారుమూల గ్రామానికి కూడా తీసుకెళ్ళాలి మేడం. మన వెస్టేజ్ కంపెనీ ఇండియన్ కంపెనీ కాబట్టి మన భారతదేశం బాగు చేయాలి. ఇంకోటి మేడం దీంట్లో నచ్చింది ఏంటంటే పంచ తులసి గురించి నాకు తెలియదు మేడం. యాక్చువల్ గా జస్ట్ వాడుకుంటున్నా కానీ ఇంత యూజ్ ఉందని తెలియదు మేడం. జస్ట్ 185 రూపీస్ అనే అనుకున్నాను కానీ ఉందని తెలియదు మేడం. అయితే ఈ సోరియాసిస్ కి మేడం ఒకసారి చెప్పండి మేడం. అది కొంచెం రాసుకోలేదు. ఒక 3 డ్రాప్స్ అలా తీసుకుని కొంచెం వాటర్‌లో ఒక ఓకే. డ్రాప్ వాటర్ వేయాలి. వేసేసి సోరియాసిస్ మీద డైరెక్ట్ గా అప్లై చేసేయండి. మంట వస్తది. మంట ఓకే. వస్తదని ముందే చెప్పండి. అలా ఓకే మేడం. చేయొచ్చు. ఇంకొకటి ఏంటంటే హెయిర్ ఆయిల్ ఉంది కదా, మన ఆర్నికా హెయిర్ ఆయిల్, నీమ్ క్యాప్సిస్ వేసి 3 డ్రాప్స్ ఇది వేసి కూడా అలా కూడా అప్లై చేయొచ్చు. ఓకే మేడం. అలాగే బాత్ చేసేటప్పుడు స్నానం నీటిలో ఒక 5 చుక్కలు వేసుకుని స్నానం చేయమనండి ఆ నీటిలో. ఓకే మేడం. ఓకే మేడం. దాంతో ఇంకోటి మేడం. తీసుకోవాలి. ఓకే ఏది సార్. మేడం? సప్లిమెంట్స్ ఖచ్చితంగా వాడాలి కడుపులోకి. ఇది ఒకసారి కుర్కుమే ప్లస్ నూనె గ్యానోడర్మా సి భక్త అని చెప్పారు మేడం. ఓకే సార్. ఓకే మేడం. నీమ్ కూడా కడుపులోకి తీసుకోవాలి. నూనె జ్యూస్ రూపంలో తాగాలి. ఓకే ఓకే మేడం. థ్యాంక్ యూ. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆల్ ది బెస్ట్. బెస్ట్ లీడర్స్. మరి చాలా అద్భుతమైన సెషన్ అయితే అందరూ కూడా తీసుకున్నారు. అండ్ అలాగే ప్రతి ఒక్కరు కూడా అలాగే ఇండివిజువల్ గా కొత్త వాళ్ళకి ప్రొడక్ట్ చెప్పడానికి భయపడవసరం లేదు. ఎందుకంటే చెప్పినట్టు క్యాట్లాగ్ పట్టుకొని వెళ్ళి క్యాట్లాగ్ ఒక్కొక్క ప్రొడక్ట్ చూపే వినేవాళ్ళు ఉంటారు, వినలేని వాళ్ళు ఉంటారు. మీలో కాన్ఫిడెంట్ ఉంటే చాలు ప్రతి ఒక్కరు బిజినెస్ లో స్టార్ట్ అవుతారు. సో మరి ఈ రోజు సత్య మేడం మనకి ఇచ్చిన సెషన్ చాలా అద్భుతంగా ఉంది. సో ప్రతి ఒక్కరికి రీచ్ అయినంత 1 సెకండ్ ముందుగా చేసుకుంటే ఇంకా ఇంకా ఎలాంటి సెషన్స్ ఇంకెన్నో ఇస్తూ చాలా మంచి పొజిషన్ వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం. సత్య మేడం. శిరీష. థ్యాంక్ యూ సార్. సత్య మేడం థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే విషేసిన వాళ్ళందరికీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ మేడం. ఎక్సలెంట్. థ్యాంక్ యూ. లీడర్స్ మరి ఈ రోజు ఆల్మోస్ట్ 7 అయింది. మరి మన సెషన్ అయితే చాలా ఎక్కువ మందికి రీచ్ అయింది కాబట్టి ప్రతి ఒక్కరు అర్థం చేసుకుంటున్నారు ఉండడానికి ఎక్కువ ట్రై చేయండి. ఎందుకంటే అప్లైన్ ఎప్పుడు మీతోనే ఉంటాడు, మీ ఆలోచన ఉంటాడు. మీరు చూసే మీ మాటలు అన్ని కూడా అప్లైన్ నోట్ ద్వారా వస్తాయి కాబట్టి మీరు ఎప్పుడు కూడా అప్లైన్ ఫీడ్ అవుతూ 100% అప్లైన్ ఎలా చెప్తున్నారు వింటూ 100% అయితే మీరు సింగిల్ గేమ్ లో ఒక ప్రెజెంటేషన్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఓకే అంటే కనుక 100% మీలో కాన్ఫిడెంట్ పెరుగుతుంది. నేను చెప్పినా సరే వింటున్నారు అనేది ఎప్పుడైతే మీరు వస్తుందో ఆ రోజు నుంచి మీరు ఇండివిజువల్ అవుతారు. సో వీలైతే కనుక 2-3 ప్లాన్స్ మాత్రమే అప్లైన్ ఉపయోగించిన తర్వాత మీరు ఇండివిజువల్ గా ప్లాన్ చేయండి. సో మీ దగ్గర లేనిది ఏంటంటే ఇమీడియట్ గా చెక్ అండ్ అలాగే కార్ ఉండకపోవచ్చు. కానీ చాలా మంది చెక్స్ కార్ ఫోటోస్ మీ దగ్గర ఉన్నప్పుడు దూరంగా ఉన్నా సరే మాట్లాడిస్తూ చక్కగా ఈ బిజినెస్ లో ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు. కొత్త వాళ్ళందరికీ ఇది ఒక సన్న విషయం అండి. ఎందుకంటే మనం ఇండివిజువల్ గా వెళ్ళడానికి ఎక్కువ ట్రై చేస్తే తొందరగా సక్సెస్ అవ్వచ్చు. సో మరి అలాగే మరి ఈరోజు ప్లాన్ ఎప్పుడు నాతో రాలేదు. ఈరోజు అందుకే మేడం ఇంత స్ట్రాంగ్ గా చెప్పగలిగారు. అండ్ అందరూ కూడా ఎక్కడ సిఎన్టీ ట్రైనింగ్ జరిగినా అక్కడికి వెళ్ళి కూర్చుంటే మీరు ఈ రోజు అన్నది 10 సార్లు కాదు
100 సార్లు కాదు 1000 అంత ఉంటే అంత స్ట్రాంగ్ ఉంటారు. ఎంత స్ట్రాంగ్ ఉంటే అంత బాగా చెప్పగలరు. ఎంత బాగా చెప్తే అంత బాగా మీకు కనెక్ట్ అవుతాయి జనాలు. సో అందరూ కూడా అలా కనెక్ట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రేపు మరో మంచి అద్భుతమైన సెషన్ అంటే కాబట్టి మరి రేపు సెషన్ ఉండదు. మళ్ళీ మళ్ళీ కొత్త లీడర్తో కంపల్సరిగా మనం కొత్త కలుద్దాం. మంచి సెషన్ విందాం. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. సత్య మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.